మైండ్లో పెట్టుకోవాల్సింది. నెక్స్ట్, మమ్మల్ని ట్రైన్ చేసిన కప్పులు మాతోని ఆ ట్రైనింగ్లో ట్రైనింగ్లో భాగంగా మాతోని మాట్లాడుతూ అన్నారు, వసంత్ ప్రణీత, నెవర్ ఫర్గెట్ యు ఆర్ ఎన్ ఇంపర్ఫెక్ట్ కపుల్ కాల్డ్ టు మినిస్టర్ ఇంపర్ఫెక్ట్ కపుల్స్. వసంత్ అండ్ ప్రణీత గుర్తుపెట్టుకోండి, లోపాలున్న జంట, అనేక లోపాలున్న జంటలకు పరిచర్య చేయడానికి పిలువబడ్డారు. ఎప్పుడైతే మేము పరిపూర్ణ జంట నిలబడతామో మా సెమినార్లో మా మినిస్ట్రీ ఆ రోజు కూలిపోయినట్టు. సో నో మ్యారేజ్ ఇస్ కాన్ఫ్లిక్ట్ ఫ్రీ. నో మ్యారేజ్. కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ ఎనీ మ్యారేజ్. ఏ వివాహంలోనైనా కాన్ఫ్లిక్ట్స్ అనేవి, వివాదాలనే ఉంటాయి. క్విక్ గా మనం 4 కారణాలు మనం చూడాలి. 4 కారణాలు బైబిల్లో చూస్తే మనం, బైబిల్లో మనకి అన్ని పెద్ద పెద్ద దైవజనుల కుటుంబాల్లో కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. డేవిడ్ ఫ్యామిలీలో వచ్చింది, ఈవెన్ అబ్రహాం ఫ్యామిలీలో వచ్చింది, మోజెస్, అన్ని ఫ్యామిలీస్ లో దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్. బట్ కాన్ఫ్లిక్ట్స్ మాత్రాన వాళ్ళు ఏమి దేవుడు రైట్ ఆఫ్ చేసేది వాళ్ళని. దావీదు ఫ్యామిలీలో ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, బట్ నా హృదయానుసారుడైన మనుషుడు అన్నాడు సింపుల్ గా. సో మళ్ళీ చెప్తున్నాను, అవర్ కాల్ ఫ్యామిలీ, అవర్ కాల్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ ఫాల్. మన యొక్క పిలుపు కుటుంబంగా, మన యొక్క పిలుపు మన యొక్క వైఫల్యాల కంటే గొప్పది. పదే పదే సైతాన్ అక్కడ అబద్ధం చెప్తాడు. తమ్ముడు జాగ్రత్తగా గమనించండి, వాడు అబద్ధాలను నమ్మకండి. కాన్ఫ్లిక్ట్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ కాన్ఫ్లిక్ట్స్. కుటుంబాల మధ్య పనిచేస్తున్నంత మాత్రాన్ని మా మధ్య ఏది లేదంటే దానంత అబద్ధం లేదు. వీ హ్యావ్ అవర్ ఓన్ కాన్ఫ్లిక్ట్స్. సమ్ టైమ్స్ ఒక సెమినార్ ముందు మా ఇద్దరు కాన్ఫ్లిక్ట్ వస్తుంటుంది, కొన్నిసార్లు సెమినార్ అయిపోయిన తర్వాత వస్తుంటుంది. సో సైతాన్ని విడిచిపెట్టు. సో లెట్ us see 4 ఇంపార్టెంట్, 4 మేము మీతో షేర్ చేసుకుని ఇష్టపడుతుంది, ఎందుకంటే చాలా ఉన్నాయి. మా యొక్క ఇవన్నీ కూడా మేము మా యొక్క కౌన్సిలింగ్ లోని వచ్చిన కేసు ఆధారంగా చేసుకుని తయారు చేసుకున్న రీజన్స్ ఇవన్నీ కూడా. ఓకే, అది ఇందులో 4 ఇంపార్టెంట్ మేము మీతో చెప్పాలనుకుంటున్నాం. మొట్టమొదటిది, ఆఫ్ కోర్స్ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. మొట్టమొదటి చూస్తే పెంపకపు బరువులు, అప్బ్రింగింగ్ బ్యాగేజెస్. కొన్నిసార్లు నేను నా యొక్క పెంపకము నుండి కొన్ని లగేజ్లు మోసుకొస్తాను. అలాగే తన పెంపకం నుంచి కొన్ని లగేజ్లు తను మోసుకొని వచ్చింది. ఆ లగేజ్లు చాలా ఉంటాయి. అందులో ఒక లగేజ్ మనం చూస్తే ఇలా చూడండి, గిల్ట్, హర్ట్, ఫియర్, యాంగర్, స్ట్రెస్, చాలా ఉంటాయి. అంటే బాల్యంలో తగిలిన కొన్ని గాయాలు మోసుకొస్తాం. బాల్యంలో తగిలిన గాయాలు మనం మన వివాహంలో మోసుకొస్తాం. అది ముందే ప్రీమారిటల్ కౌన్సిలింగ్ లోని ఇవన్నీ సెట్ చేయబడాలి. గాయాలు ఒకటే కాదు, బాల్యంలో మనం వెళ్ళిన అనుభవాలు కూడా అది మన జీవితంలోని ఒక క్యారెక్టర్ ట్రేట్ కింద మారిపోతుంది. దాన్ని మనం డీల్ చేయకుండా అది మన వివాహంలో మోసుకొని వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్ కోర్స్ ఈ యొక్క అప్బ్రింగింగ్ బ్యాగేజ్ మనం చూడకముందు బిబ్లికల్ గా చూద్దాం. వాక్యానుసారంగా ఏ విధంగా గొప్ప గొప్ప జనులు వాళ్ళ పిల్లలకి కొన్ని తప్పుడు లగేజ్లు అప్పచెప్పారు చూద్దాం. మొట్టమొదటి అబ్రహాం తీసుకుందాం. అబ్రహాము గెరారు దేశంలో అబీమెలెకు రాజు దగ్గర తన భార్యను ఏమన్నాడంటే, సిస్టర్, నా చెల్లి అన్నాడంతే. ఓకే, సేమ్ ఇస్సాకు గెరారు దేశంలో అబీమెలెకు రాజు దగ్గర తన భార్యను ఏమన్నాడంటే సిస్టర్. ఎక్కడి నుంచి మోసుకొచ్చాడు లగేజ్? హాఫ్ ట్రూత్, సత్యం. ఆ లగేజ్ ఎక్కడి నుంచి మోసుకొచ్చాడు? ఫాదర్. జాగ్రత్త గమనించండి. ఇదే అబద్ధం యాకోబు వెళ్ళాడు. అంటే సమ్ టైమ్స్ మనం గాడ్లీ ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు కూడా కొన్ని నెగటివ్ బ్యాగేజెస్, తప్పుడు లగేజ్లు మనం మోసుకొస్తాం మన ఫ్యామిలీస్ నుంచి. రైట్. నెక్స్ట్ దావీదుని తీసుకుందాం. దావీదు రేప్ చేశాడు, ఒక విధంగా చెప్పాలంటే మన భాషలో మర్డర్ చేయించాడు బత్షెబా, ఊరియా. తర్వాత ఎన్ని మర్డర్స్ రిపీట్ అయ్యాయి. బ్యాగేజ్ ఎలా మోసుకెళ్ళిపోయారు చూడండి వాళ్ళ ఫ్యామిలీలో. పేరెంట్స్ జాగ్రత్త గమనించండి. అబ్రహాము ఆ సమయంలో ఆ ఒత్తిడిలో ఎలా రియాక్ట్ అయ్యాడో ఇస్సాకు చూశాడు. ఆ విధంగా అలాంటి ఒత్తిడి గుండా వెళ్ళినప్పుడు ఇస్సాకు అదే విధానంలో రియాక్ట్ అయ్యాడు.
ద సేమ్ వే మన పిల్లలు గమనిస్తుంటారు. కొన్ని ఒత్తిడిలోని మనం తల్లిదండ్రులుగా మనం ఏ విధంగా మనం రియాక్ట్ అవుతున్నామో, అదే విషయాలు, అదే ఒత్తిళ్ళు వాడినప్పుడు సేమ్ వాళ్ళు ఆ విధంగానే రియాక్ట్ అవుతుంటారు. రియాక్ట్ ఓకే, రైట్. సమ్ ఆఫ్ ది అప్బ్రింగింగ్ బ్యాగేజ్ చూసినప్పుడు మనం కొన్నిసార్లు ఏ ఇంట్లో అయితే తండ్రి చాలా రూడ్గా ఉంటాడో, చాలా హైలీ డామినేటింగ్ ఉంటాడో, అలాంటిలో పెరిగిన పిల్లలు చూస్తుంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఏమి మాట్లాడేటవాడిని, ఎవరు మాట్లాడి నోరు మొయ్ అంటాడు అంత సింపుల్ గా. డాడీ నోరు మొయ్, అంతే సింపుల్. సో సేమ్ లగేజ్, సేమ్ బ్యాగేజ్ ఈ కొడుకు వాడి వాహనంలో తీసుకెళ్తాడు. సేమ్ వర్డ్ తన భార్య దగ్గర ఉపయోగిస్తాడు. సమ్ టైమ్స్ వైఫ్, తల్లి కొన్నిసార్లు బాగా లోబడకుండా ఎంతసేపు తను చెప్పిందే చేసుకుంటూ మొత్తాన్ని మ్యానిపులేట్ చేస్తూ తన చేతిలో తిప్పుకుంటూ ఉంటుందో, చిన్నప్పటి నుంచి కూతురు చూసే ఆ సీన్ని అయిన తర్వాత తన యొక్క ఫస్ట్ డే నుంచి తన మినిస్ట్రీ ఏంటంటే ఎలా మా ఆయన్ని తిప్పుకోవాలి. జాగ్రత్త పేరెంట్స్, జాగ్రత్త. ఎలాంటి లగేజ్లు అప్పచెప్తున్నాం నీ యొక్క పిల్లలకి. కొన్నిసార్లు బాల్యపు గాయాలు ఉంటాయి. బాల్యపు గాయాలు, ఆ బాల్యపు గాయాలు పెళ్లికి ముందే అవి హీల్ చేయబడకపోతే గాయాలు వాళ్ళ మ్యారేజ్లో తీసుకెళ్లి ఆ గాయాలతో వాళ్ళ జీవిత భాగస్వామిని గాయపరుస్తారు. ఒక సైకాలజిస్ట్ ఈ విధంగా చెప్పాడు, హర్టింగ్ పీపుల్ హర్ట్ అదర్స్. గాయపరచబడిన వ్యక్తులు గాయపరుస్తారు. వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఇది. హర్టింగ్ పీపుల్ హర్ట్ అదర్స్. నువ్వు గాయపరచబడిన వ్యక్తి అయితే చిన్నప్పుడే ఆ గాయాలతో నువ్వు పెరుగుంటే ఆ గాయ మ్యారేజ్లోకి ఆ గాయాలతో నువ్వు ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తావంటే గాయపరుస్తూ ఉంటావు. నీ జీవిత భాగస్వామి తెలియదు ఆ విషయం. ఓకే, షూర్, ఇవన్నీ జరుగుతుంటాయి. మధ్య ఒక కౌన్సిలింగ్ కేసు చెప్తాను. జస్ట్ ఒక కేసు చెప్తాను. ఒక డాక్టర్, ఒక భార్య భర్తలు వచ్చారు. భార్య డాక్టర్ అమ్మగారు, హస్బెండ్ నుంచి లాయరు, విశాఖపట్నం అది వేరే ఊరు. విడాకులకు రెడీ అయిపోయారు. విడాకుల పేపర్లు రెడీగా ఉన్నాయి. 8వ క్లాస్ చదువుతున్న పాప, 5వ క్లాస్ చదువుతున్న బాబు ఉన్నాడు. సో ఎవరో చెప్పారు, విశాఖపట్నంలో జంట ఉన్నారు, వాళ్ళు కలుసుకున్న తర్వాత మీరు విడాకులకి ఫైల్ చేసుకోవచ్చు. సో వచ్చారు. మాది సముద్ర తీరంలో కూర్చోబెట్టాం. భర్త స్టార్ట్ చేసి, ఏంటన్నా బయటకు వెళ్తే ఇంకొక అనుమానం అన్నా, ఇలా వెళ్తే ఫోన్ వచ్చేస్తుంది, ఎక్కడున్నారు, మీ కారులో మీ పక్కన ఎవరు కూర్చున్నారు, నేను ఒక సీనియర్ లాయర్ అన్నా, నేను కొంతమంది జూనియర్ లాయర్స్ ని, అమ్మాయిలు అబ్బాయిలు నేను తీసుకెళ్ళాలి, అప్రెంటిస్ కి తీసుకెళ్ళాలి వాళ్ళని, ఈమెకి ఎంత అనుమానం, వీడికి చచ్చిపోతున్నానన్నా, నేను కష్టమన్నా, ఈమె తన కష్టమన్నా. వెంటనే ప్రణీత తన అమ్మ ఒకసారి మీ పేరెంట్స్ గురించి చెప్తావా? ఒకసారి ఆ ప్రశ్న ఊహించలేదు. ఒకసారి మా ఇద్దరు వైపు చూసింది. ఇద్దరు వైపు చూచి మళ్ళీ తల దించుకుంది. కళ్ళ నీరు కారుతూ ఉన్నాయి. చెప్పమ్మ ఏమైంది? అన్న, అక్క, మేము చిన్నగున్నప్పుడు మా డాడీ నన్ను, ఒక చెల్లిని, మా తమ్ముని ఇద్దరిని విడిచిపెట్టి, మా మమ్మీని విడిచిపెట్టి వేరే స్త్రీతో వెళ్ళిపోయాడు. ఆ భయం నాకు పట్టిస్తుంది అక్క. ఏమో నా భర్త కూడా మా డాడీ ఇలా చేస్తాడేమో. చూసారా? సమ్ టైమ్స్ మన యొక్క బాల్యంలో తగిలిన కొన్ని ఫియర్స్, కొన్ని గాయాలు మనం మోసుకొస్తాం మన యొక్క వాహంలోకి. అది పెండ్లికి ముందే సెట్ అవ్వాలి. పెళ్లి ముందే సెట్ అవ్వాలి. నేను నా జీవితంలో నేను గాయం గుండా వెళ్ళాను. చిన్నప్పుడు నాకు ఒక నిక్ నేమ్ పెట్టారు. ఆ నిక్ నేమ్కి అర్థం, ఆ నిక్ నేమ్ ఇప్పుడు నాకు గుర్తుంది, లేకపోతే నా పేరు మర్చిపోతాను, ఆ పేరు చెప్పను. కానీ అర్థం ఏంటంటే గుడ్ ఫర్ నథింగ్, వేస్ట్ ఫెలో. ఏడ్చేవాడిని ఒంటరిగా ఉన్నాను. అందరూ చుట్టాలు ఆ పేరుతో సరదా పిలిచినప్పుడు నవ్వేసేవాడిని, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఏడ్చేవాడిని. కానీ 1980లో ఈ యొక్క నేను ఫస్ట్ టైం అనకాపల్లిలోని ఫస్ట్ స్టూడెంట్ రిట్రీట్, అది మినిస్ట్రీకి స్టార్ట్ అవ్వలేదు, అవుట్ రీచ్కి వచ్చారు విశాఖపట్నం నుంచి. బ్రదర్ సిరాజ్ అన్న, మెర్ సుజాత అక్క అండ్ జూలియస్ అన్న మొత్తం అందరూ వచ్చారు. ఆ రిట్రీట్ లో నేను ఆ రిట్రీట్కి వెళ్ళాను. సో అందులో యేసుక్రీస్తు నా సొంత రక్షణగా అంగీకరించి ఇంటికి వెళ్ళిన తర్వాత నా గదిలో నేను డోర్ క్లోజ్ చేసుకొని దేవునితో బార్గెన్ చేయడం ప్రారంభించాను. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. I was 18 years old. ప్రభా, ఇంతవరకు నన్ను అందరూ కూడా వేస్ట్ ఫెలో అన్నారు. ఈ రోజు నుంచి ప్రభా ఆ యొక్క నింద, ఆ గాయం నుంచి నన్ను విడిపించండి అయ్యా. ఎందుకంటే
నేను వేస్ట్ ఫెయిల్ అయితే ఆ గాయం నా తగిలిందో, నేను ఎవరితో కలిసేవాడిని కాదు, నేను వేస్ట్, న్యూనతాభావం, దాక్కునిపోయేవాడిని, ఎవరితో కలిసేవాడిని కాదు. ఇప్పుడు నా పర్సనాలిటీ టోటల్లీ డిఫరెంట్, బికాజ్ ఆ రోజు యేసులో అంకిరించాను. ఈయు పరిచర్య నా జీవితాన్ని షేప్ చేసింది. నన్ను ఒక గ్రాడ్యుయేట్ మాత్రమే కాదు, ఒక స్టాఫ్ వర్కర్ మాత్రమే కాదు. నౌ ఐఎమ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్, వీఆర్ డూయింగ్ ఫ్యామిలీ మినిస్ట్రీస్. థ్యాంక్ఫుల్ టు USA మినిస్ట్రీ. I'm so thankful. Graduates, never neglect this ministry. It will shape people like me. Upbringing baggages. ఎవరైనా సరే సమ్టైమ్స్ ఏంటైతే కష్టాలు, ఎంతసేపు అప్పులు ఉంటాయి పాపం. సేమ్ బ్యాగేజ్ వాళ్ళు మోసుకెళ్తారు. బడ్జెటింగ్ సరిగ్గా వేసుకోకుండా ఎప్పుడు అప్పులు చేసుకోవటం అంటే అదే లగేజ్ వాళ్ళు మోసుకెళ్తారు. చైల్డ్ సెక్స్ అబ్యూజ్ ఉంటుంది కొంతమందికి. చిన్నప్పుడు బాల్య లైంగిక వేధింపులు ఉంటాయి. వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇవ్వకుండా వాళ్ళ వివాహంలో ఎంటర్ అయిపోతే ఆ యొక్క జీవిత భాగస్వామికి ఆ సెక్స్ సిస్టమ్ చుక్కలు చూపిస్తారు. మనం ఇట్స్ ఆల్ అప్బ్రింగింగ్ బ్యాగేజెస్. ఎలాంటి బ్యాగేజ్ నువ్వు మోసుకొచ్చావు, ఎలాంటి బ్యాగేజ్ నీ పిల్లలకి అప్పచెప్పబోతున్నావు. బట్ గుడ్ బ్యాగేజ్ చెప్తాను. అబ్రహాము తన పిల్లలకి ఫ్యామిలీ ఆల్టర్ ఇచ్చాడు. అఫ్కోర్స్ దేవుడు అన్న ఆ విషయం మీకు నేర్పించబోతున్నాడు. ఫ్యామిలీ ఆల్టర్. ఎక్కడికి వెళ్ళినా బలిపెట్ట కట్టేవాడు. టైంకి టైట్ ఇవ్వడం, ఇవన్నీ మీ పిల్లలు గమనిస్తుంటారు. ఓపెన్ హోమ్ గా ఉంచుదాం ఇల్లు, మీ పిల్లలు గమనిస్తున్నారు. ఇంట్లో గాసిపింగ్ చేయకుండా, మినిస్ట్రీ ముసుగులో గాసిపింగ్ చేయకుండా ఉంటే, గాసిపింగ్ చేస్తుంటే, ముసలు చేస్తుంటే వీళ్ళ మీద వాళ్ళ మీద సేమ్ మోసుకెళ్తారు లగేజ్ వాళ్ళు. జాగ్రత్త. అప్బ్రింగింగ్ బ్యాగేజ్ కొన్ని మంచి ఉంటాయి, కొన్ని పనికిమాలు ఉంటాయి. ఫ్యామిలీ ప్రేయర్, టైదింగ్, కలిసి ఆరాధనకి వెళ్ళడం, ఇవన్నీ కూడా మంచి బ్యాగేజ్ మన పిల్లలు జాగ్రత్తగా. రెండవ కారణం చూడండి, చక్కగా చెప్తాను చూడండి. అన్పాక్ యువర్ బ్యాగేజ్ సో యువర్ కిడ్స్ డోంట్ హ్యావ్ టు క్యారీ ఇట్. Unpack your unnecessary baggage so your kids don't have to carry it. Okay. And రెండవ కారణం మనం చూడవలసి ఉంది, ఇన్-లాస్ ఇంట్రూషన్. దీని మీద నోట్స్ నేను మీకు పెట్టబోతున్నాను. లీవింగ్ బికమింగ్ వన్ ఫ్లెష్ లోనే వస్తుంది. తర్వాత దీని మీద నేను ఒక వర్క్ షీట్ కూడా మీకు పెట్టబోతున్నాను. వెరీ ప్రాక్టికల్ వర్క్ షీట్, బిబ్లికల్ గా వర్క్ షీట్. ఇది వర్క్ షీట్ మీకు పెట్టబోతున్నాను. ఆ వర్క్ షీట్ ని మీరు తప్పకుండా నువ్వు నీ భార్య ఒక షీట్ తీసుకొని మీరు చేయాలి. చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఈ విషయాల్లో మనకున్న ప్రాబ్లం ని మనం చేసుకోవాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇరుపక్ష కుటుంబీకుల అనవసర చొరబాటు, అన్నెసరీ ఇంట్రూషన్ ఇన్ లాస్. జాగ్రత్త వినండి. మెనీ టైమ్స్ మన ఇన్లాస్ మనం ముందే మన మైండ్ లో ఎలా పెట్టుకుంటామంటే, అవుట్ లాస్. We are unable to accept our in-laws as in, but పైకి మాత్రం in-laws, లోపల మాత్రం అవుట్-లాస్. పయోలే. ఇన్-లాస్ దేవుడు మనకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అది. అయితే మనకున్న మైండ్ సెట్, మన కల్చర్లోని కొన్ని తప్పుడు, కొన్ని అన్బిబ్లికల్ వాక్యానుసారం కానీ కొన్ని విధానాలు ఇన్-లాస్తో మన యొక్క రిలేషన్షిప్ డిస్టర్బ్ చేస్తున్నాయి. కానీ బైబిల్లోని చాలా బ్యూటిఫుల్ గా ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో చాలా బ్యూటిఫుల్ గా, అప్పటికింకా పాపం ప్రవేశించలేదు, తల్లిదండ్రులు లేరు, ఇన్లాస్ లేరు, ఎవరు లేనప్పుడే, పాపము ప్రవేశించక ముందే ఇన్లాస్ తోని మనకున్న సంబంధం ఉండాలో, దేవుడు అద్వితీయుడైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు ఈ ప్రాబ్లం ని ముందే పసిగట్టి బ్యూటిఫుల్ గా ఒక మంచి వచనం పెట్టాడు. అందుచేత పురుషుడు తమ తల్లిని, ఈ కారణం బట్టి పురుషుడు తమ తల్లిని, తమ తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, అప్పుడు వారిద్దరు శరీరమైందురు. ఓకే. ఫర్ దిస్ రీజన్ మ్యాన్ షల్ లీవ్ హిస్ పేరెంట్స్, బోత్ మదర్ అండ్ ఫాదర్, అండ్ క్లీవ్ టు హిస్ వైఫ్, దెన్ దే విల్ బికమ్ వన్ ఫ్లెష్. జాగ్రత్త. అంతవరకు ఆదాం ఎప్పుడు కూడా వెళ్ళి చెప్పలేదు, ప్రభా వాట్ ఈజ్ లైఫ్ వితౌట్ వైఫ్, ఎప్పుడు అనలేదు. బట్ దేవుడు చూశాడు దాన్ని, అది మంచిది కాదని. సో బ్యూటిఫుల్ ఒక అమ్మాయిని తయారు చేశాడు, మంచి గాఢ నిద్ర కలుగు చేశాడు,
మంచి బ్యూటిఫుల్ గా అమ్మాయిని తన పక్కనే తయారు చేశాడు. తయారు చేసి నిలబెట్టాడు. అయ్యగారిని లేపాడు. యాడమ్ యాడమ్ దిస్ ఈజ్ యువర్ మేడం అనేసరికి ఒక్కసారి ఆదాం కళ్ళు తెరిచి చూసేసరికి అందమైన అమ్మాయిని చూసేసరికి ఇంకా అతనికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అక్కర్లేదు. హౌ టు చూజ్ ఎ లైఫ్ పార్ట్నర్ అక్కడ ఒకరే అక్కడ ఉన్న లైఫ్ పార్ట్నర్ అక్కడ. సో ఇమీడియట్ గా ఒక మంచి బ్రహ్మాండమైన పాట కట్టాడు అక్కడ. ఆ పాట ఫస్ట్ వివాహ గీతిగా గీతం అది. పరిశుద్ధ దేవుని కాదు, కళ్యాణం కమనీయం అంతకంటే కాదు. ద ఫస్ట్ మ్యారేజ్ సాంగ్ వాజ్ నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, నన్ను నుండి తీబండి కనుక నారి అనబడ్ను అని పాట పాడేసరికి ఒకసారి ఎక్సైట్ అయిపోయి, దేవుడిని యెహోవా ఒకసారి ఎక్సైట్ అయిపోయి, ఈ కారణం బట్టి పురుషుడు తమ తల్లిని తమ తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. ఓకే చేస్తానండి. 3 థింగ్స్ మాట్లాడుతున్నాండి. ఇన్లాస్తో మన యొక్క సంబంధం చక్కగా ఉండాలంటే 3 థింగ్స్ మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది లీవింగ్, విడిచిపెట్టుట. రెండోది క్లీవింగ్, హత్తుకొనుట. మూడోది ఏక శరీరం ఒకట. లీవింగ్ అంటే విడిచిపెట్టడం అంటే పెళ్ళైన తర్వాత అమ్మని నాన్నని బయటకు తోసేయాలా, పంపించేయాలా బయటికి? నో, బైబిల్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ లివింగ్ హియర్. Physical living here. It's talking about the emotional and mental living primarily. ఇక్కడ మాట్లాడుతున్న ప్రాథమికంగా శారీరక ఎడబాటు గురించి మాట్లాడలేదు, కానీ మానసిక భావోద్రేక ఎడబాటు గురించి బైబిల్ ఇక్కడ మాట్లాడుతుంది. ఓకే, రైట్. కొన్ని కేసుల్లో కంటిన్యూగా ఏ స్పౌస్ అయినా టార్చర్ చేయబడుతున్నప్పుడు మానసికంగా కానీ ఏ విధంగా కానీ, అప్పుడు కౌన్సిలర్స్ గా మేము ఏం చెప్తాం అంటే కొంతకాలం మీరు సెపరేట్ అయి ఉండండి అని చెప్తాం. కానీ ఇక్కడ బైబిల్ మాట్లాడుతుంది ఇట్స్ నాట్ ఫిజికల్ లివింగ్. ఎందుకంటే బైబిల్ వెరీ క్లియర్. ప్రసంగంలో ఉంటుంది. ప్రసంగంలో ఏం చెప్తాడంటే, వృద్ధాప్యమందు తమ తల్లిని తమ తండ్రిని విడిచిపెట్టు అనే దీపము కారు చీకట్లో ఆరిపోవును. జాగ్రత్త. ఇఫ్ యు నెగ్లెక్ట్ యువర్ పేరెంట్స్ ఇన్ దర్ ఓల్డ్ డేస్, యువర్ లైఫ్ విల్ బి గో ఆఫ్. వాట్ ఎ డేంజర్. కారు చీకట్లో ఆరిపోద్ది అంటాడు. నువ్వు భూమి మీద దీర్ఘాయుషమంతున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. బైబిల్ ఇస్ వెరీ వెరీ బ్యాలెన్స్డ్ అన్నమాట ఈ విషయాలన్నీ. బట్ వాట్ ఈస్ దిస్ ఎమోషనల్ లివింగ్? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నేను యాక్ట్ చేసి చూపిస్తాను. అవి చూడండి. ఇది నా యొక్క తల్లిదండ్రుల యొక్క అధికారం అనే గొడుగు. పెండ్లి కాకముందు నేను నా యొక్క తల్లిదండ్రుల యొక్క అధికారం అనే గొడుగు కింద ఉన్నాను నేను. ఇది నా భార్య యొక్క తల్లిదండ్రుల యొక్క అధికారం అనే గొడుగు. పెండ్లి కాకముందు ప్రణీత తన యొక్క తల్లిదండ్రుల యొక్క అధికారం అనే గొడుగు కింద ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్ళైన తర్వాత ఐ హ్యావ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ మై పేరెంటల్ అథారిటీ. నేను నా తల్లిదండ్రుల యొక్క అధికారం నుంచి నేను బయటికి రావాలి. ప్రణీత హ్యాస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ హెర్, మూవ్ అవుట్ ఫ్రమ్ హెర్ పేరెంటల్ అథారిటీ. తన తల్లిదండ్రుల యొక్క అధికారం అనే గొడుగు నుంచి తను బయటికి రావాలి. ఇప్పుడు మేము ఇద్దరము కలిసి మా స్వంత అధికారం అనే గొడుగును స్థాపించుకోవాలి. దట్ ఈస్ లివింగ్. అంటే పేరెంట్స్ మనతో ఉంటారు, వాళ్ళ గొడుగు వాళ్ళదే. ఓకే, మన గొడుగు మందే. కొన్నిసార్లు మీ పేరెంట్స్ మీతో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, మా మామగారు మాతో ఉండేవారు. కొన్ని నిర్ణయాలు కలిసి తీసుకోవాల్సి వచ్చినప్పుడు మేము మా యొక్క అధికారం గొడుగు నుంచి మేము బయటకు వచ్చేవాళ్ళని, ఆయన అధికారం గొడుగు నుంచి ఆయన బయటకు వచ్చేవారు. డిస్కస్ చేసుకునేవాళ్ళని. ఆయన ఒక సూచన ఇచ్చేవారు. మేము మళ్ళీ తిరిగి మా యొక్క అధికారం గొడుగు కిందకి వెళ్ళి ఆ సూచన ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందో ఆలోచించేవాళ్ళని. అది ఉపయోగపడుతుంటే దాన్ని పాటించేవాళ్ళు, లేదంటే మళ్ళీ బయటకు వెళ్ళేవాళ్ళని. గొడుగు నుంచి ఆయన అధికారం గొడుగు నుంచి బయటకు వచ్చేవారు. ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు ఆ యొక్క అడ్వైజ్ లేకపోతున్నాం. ఓకే, సి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వివాహం అయిన తర్వాత కూడా మన అంబిలికల్ కార్డు కట్ అవ్వలేదు, బొడ్డు పేగు కట్ అవ్వలేదు. డెలివరీ అయిన తర్వాత తల్లి యొక్క అంబిలికల్ కార్డు కట్ చేయాలి. కట్ చేయకపోతే తల్లికి ప్రమాదము, బిడ్డకి ప్రమాదము. ఇన్ ద సేమ్ వే వివాహం అయిన తర్వాత మనకి ఎమోషనల్ అంబిలికల్ కార్డు కట్ అవ్వాలి. కట్ అవ్వకపోతే ఏమవుతుందంటే గందరగోళాలు అయిపోతాయి. ఓకే, కొంతమంది పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంకా అమ్మ గొడుగు కింద ఉంటారు, పరమ గొడుగు కింద ఉంటుంది. ఈ పిల్లలకి అమ్మమ్మ గొడుగో తెలియదు, నానమ్మ గొడుగో తెలియదు. కన్ఫ్యూజన్. మీ పిల్లల యొక్క క్రమశిక్షణ మీ గొడుగు కింద జరగాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ క్రమశిక్షణ కూడా చెప్పట్లేదు, చేయొచ్చు. బట్ అల్టిమేట్ డెసిషన్ ఏదైనా సరే మీ గొడుగు కింద రావాలి. రైట్?
సో దట్ ఇస్ అబౌట్ లీవింగ్, విడిచిపెట్టడం. జాగ్రత్తగా గమనించండి. తల్లిదండ్రుల్ని నెల చేస్తే ఆగిపోతుంది చెప్పమంటాడు. సేమ్ టైం మానసికంగా యూ హ్యావ్ టు కమ్ అవుట్, ఎమోషనల్ గా యూ హ్యావ్ టు కమ్ అవుట్, రైట్? అండ్ దెన్ రెండవ భాగం హత్తుకొనుట. హత్తుకొనుటకు ఒక బైబిల్లో ఒక కామెంటేటర్ బ్యూటిఫుల్ గా ఈ విధంగా వర్ణించాడు. నేను చూపిస్తాను చూడండి. ఇలా చూడండి. అకౌంట్కి 2 వేరు పేపర్లు తీసుకోమన్నాడు కామెంటేటర్. గ్లూయింగ్ ఏమనంటే అక్కడ ఇవ్వబడిన హిబ్రూ పదము దానికి అర్థం ఏమి ఇచ్చారంటే గ్లూయింగ్ అంటే అంటించుకునుట. అంటే 2 వేరు పేపర్లు తీసుకోండి, గమ్ అంటించండి. 2 పేపర్లు అతికించేస్తే అది ఎండిపోయిన తర్వాత తిరిగి 2 పేపర్లు వేరు చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? చిరిగిపోతాయి. ఇలా సేమ్ ఇద్దరు హత్తుకున్న తర్వాత ఇందులోకి మీ ఇంటోళ్ళు దూరినా బాగానే ఉంటారు, చిదిగిపోయింది మీరే. జాగ్రత్త. ఎక్కడెక్కడైతే మీ మధ్య ఏక మనసు లేదో అక్కడే దూరుతారు బయట వాళ్ళు. మీ మధ్య ఏవైనా విషయాల్లోనే ఏక మనసు లేకపోతే మీ బెడ్రూమ్ లోనే కనబడాలి ఆ గ్యాప్. బయటకు వచ్చిన తర్వాత నో గ్యాప్స్, స్టిక్ హత్తుకొనట. అప్పుడు వారిద్దరూ ఏకశరీరం ఉంటారు. ఎప్పుడు? వెన్ దేర్ ఇస్ లీవింగ్, విడిచిపెట్టినప్పుడు, మానసికంగా హత్తుకున్నప్పుడు బికమ్ వన్ ఫ్లెష్. ఇట్స్ ఎ వెరీ ప్రొఫౌండ్ మిస్టరీ అది. జెనసిస్ 2:24 ఇదే వచనం యేసు ప్రభువు వాడతారు, ఈవెన్ పాల్ వాడతాడు సేమ్ వచనాన్ని. వెరీ పవర్ఫుల్ వచనం ఇది. ఓకే, దెన్ కానీ ఈ దినాల్లో మనం ఏం చూస్తున్నామంటే ఎక్కడ పడితే అక్కడే న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలు లేదు. భర్త భార్య పిల్లలు కలిసి జీవిస్తారు. చాలా తక్కువ ఉమ్మడి కుటుంబాలు మనకు కనబడుతున్నాయి. అయినా కూడా ఈ దినాల్లోని సరైన విడిచిపెట్టడము, హత్తుకోవడము, శరీరము బయోలాజికల్ గా శారీరకంగా ఏక శరీరం అనేది మనం అవుతున్నాం, కానీ ఆత్మీయంగా మానసికంగా ఏక శరీరం అనేది జరగట్లేదు. ఎందుకంటే విడిచిపెట్టడము, హత్తుకోవడం అనేది సరిగ్గా జరగట్లేదు. చాలా విషయాల్లో గ్యాప్స్ ఉండిపోతున్నాయి. పిల్లలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్నా కూడా భార్య భర్తల్లోని ఆ విషయాల్లో గ్యాప్లు ఉన్నాయి. విడిచిపెట్టడం అనేది జరగట్లేదు, మానసికంగా విడిచిపెట్టడం అనేది జరగట్లేదు కరెక్ట్ గా. సో ఆ దినాల్లోని ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి గొడవ ఉన్నాయి అని అంటే, ఈ దినాల్లో గొడవలు ఏం తగ్గిపోలేదండి, ఇంక పెరిగిపోయావండి. ఎందుకంటే ఎవరి మటుకు వాళ్ళు స్వార్థంగా ఉన్నా కూడా ఆ విట్టడము, హత్తుకోవడం అనేది జరగట్లేదు. ఏక శరీరం అవడం అనేది కేవలం శారీరకంగా అవుతుంది, కానీ మానసికంగా ఆత్మీయంగా జరగట్లేదు. ఓకే, బట్ బ్యాలెన్స్ చేసుకోండి. ఇక్కడ మానసికంగా విడిచిపెట్టాలి. ఒకవేళ మీ పేరెంట్స్ మీతో ఉండవలసిన పరిస్థితి వస్తుంది, డిఫరెంట్ గా నేను చూడాలి. మీరు డిఫరెంట్ అయితే విడిచిపెడితే అయిపోద్ది అంటాడు మన దీపం. సో టేక్ కేర్ ఆఫ్ దెమ్. అది మీకు బ్లెస్సింగ్, అది మీకు బ్లెస్సింగ్ అది. ఓకే, అండ్ దెన్ నేను చాలా ఉన్నాయి కారణాలు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎలా జంప్ చేసుకు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మీకు ఇవన్నీ చూస్తుంటే మీకు గాబరైపోతారు. మరొక మూడో కారణం నేను మీతోని నేను ఓకే, లైంగిక అసంతృప్తి, సెక్సువల్ డిస్సాటిస్ఫాక్షన్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్. చాలా కుటుంబాల్లో బయటకు చెప్పుకోలేని బెడ్రూమ్ సమస్య ఇది. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తుంటారు కాబట్టి we know that. I know some many graduates, EGF families, they shared with us. Seminars కి వెళ్ళినప్పుడు they shared with us about this problem. మన యొక్క డిఫరెంట్ మన రీజన్స్ ఈ సెమినార్స్ మేము చేసినప్పుడు మెనీ గ్రాడ్యుయేట్ ఫ్యామిలీస్ వాళ్ళు నైట్ రాత్రి 12-1 గంటల తర్వాత కూర్చున్నవారు ఈ సమస్యతోని రైట్. సో లెట్ us see, కొంత దీన్ని అర్థం చేసుకోవాలి. దీని గురించి సరైన అర్థం కాకపోబట్టి మనకు గందరగోళం అయిపోతుంది. వాట్ ఈస్ సెక్స్ అనేది ఈ నోట్స్ అంతా కూడా స్వచ్ఛమైన తీరులో నేను పెడతాను మీకు. స్వచ్ఛమైన తీరులో నేను ఏదైతే మీకు చేస్తున్నానో ఈ నోట్స్ అంతా కూడా సెక్స్ గురించి కూడా నేను ఈ నోట్స్ అంతా పెడతాను. అదర్ రీజన్స్ ఉన్నాయి కదా, అదర్ రీజన్స్. ఆ రీజన్స్ 24 రీజన్స్ చెప్పాను కదా, నేను 4 చెప్తున్నాను. ఆ రీజన్స్ కూడా మీకు నోట్స్ లో వస్తుంది. కాబట్టి యూ కెన్ గో త్రూ ఇట్. బట్ ఇది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి మేము స్టేట్ పేరు చెప్పను, మనుషుల పేరు చెప్పను. వేరే స్టేట్ మేము సెమినార్కి వెళ్ళినప్పుడు మన ఈజీఎఫ్ వాళ్ళదే వెళ్ళినప్పుడు అక్కడున్న ఈజీఎఫ్ సెక్రటరీ గారు పాపం ఈ సమస్యలు నాకు షేర్ చేసుకున్నాడు. బ్రదర్, నా భార్య నాకు సంతృప్తి ఇవ్వట్లేదు, నేను మా ఇంట్లో పనిచేస్తాను, పనాంతో నేను సెక్స్ సంబంధాలు కలిగి ఉన్నాను. ఈజీఎఫ్ సెక్రటరీ ఐఎమ్ టాకింగ్ రైట్, సెక్స్ సంబంధాలు కలిగి ఉన్నాను.
ఒకవైపు తప్పు చేస్తానని భావన తినేస్తుంది, ఒకవైపు ఆపుకోలేకపోతున్నాను. అప్పుడు నాకు రెడ్ లైట్ నాకు చూపించింది, దీని మీద ఈ టాపిక్ నేను తయారు చేసుకోవాలని, దీన్ని సిగ్గు లేకుండా నేను బోధించాలని నేను డిసైడ్ చేసుకున్నాను అప్పుడే దీన్ని. ఎందుకంటే మన సర్కిల్స్ లో బాంబులు పేలుతున్నాయి, ఇంకా పేలవడానికి రెడీగా ఉన్నాయి, మనం జాగ్రత్త పడకపోతే. లెట్ us see some of the things. ఫస్ట్ థింగ్, సెక్స్ ఇస్ గాడ్స్ ఐడియా, నాట్ మ్యాన్స్. మొట్టమొదటి, సెక్స్ దేవుని యొక్క ఆలోచన, మనిషిది కాదు. రెండోది, సెక్స్ భార్యాభర్తల యొక్క ఉల్లాసం కొరకు దేవుడు తయారు చేయబడిన ప్రత్యేకమైన బహుమతిది. సో దేవుడు తీసిన తర్వాత సెక్స్ అనేది పరిశుద్ధమైంది, అది పవిత్రమైనది, అది ఫన్, అందులో సంతోషం ఉంది, ఆనందం ఉంది, థ్రిల్ ఉంది అందులో అని దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. బట్ విదిన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ మ్యారేజ్, within the framework of marriage, sex is pure and holy, right? Sex is pure and holy. Okay, so ఈ పరిశుద్ధమైన గిఫ్ట్ ని, ఈ పవిత్రమైన గిఫ్ట్ ని ఎంజాయ్ చేయడం దేవుడు ఇచ్చాడు. కాబట్టి దీన్ని మనం పరిశుద్ధమైన మొఖాలు పెట్టేక్కర్లేదు ఆ టైంలోని. ఓకే, ఎంజాయ్ దిస్ గిఫ్ట్ బికాస్ ఇట్స్ గాడ్ గివెన్ గిఫ్ట్. తర్వాత 5 ఫ్యాక్ట్స్, 3 రీజన్స్ వై గాడ్ డిజైన్ సెక్స్. ఎందుకు దేవుడు సెక్స్ ని తయారు చేశారంటే, జెనసిస్ 1:28 ప్రకారము, టు మల్టిప్లై గాడ్లీ లెగసీ, దైవ జనాంగమును విస్తరింప చేయుటకు. మొట్టమొదటి ఆదాము నామని ఉఫ్ అని ఊదాడు, జీవాత్మ అయిపోయారు వాడు. తర్వాత దేవుడు తన స్వరూపంలో ఉన్న వ్యక్తిని సృష్టించడానికి వాడుకున్నది ఈ చక్కటి బహుమతి సెక్స్ ఇది. అండ్ దెన్ రెండోది, టు ప్రమోట్ మ్యూచువల్ లవ్, పరస్పర ప్రేమను పెంపొందించడానికి దేవుడు సెక్స్ ఉన్నాడు. ఓకే, అప్పటికి దెబ్బలాట అయిపోయింది భార్యకి భర్తకి. రాత్రి పడగ చేరినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు భర్తతో, నువ్వు అనవసరంగా నీ భార్యని దెబ్బలాడు, క్షమాపణ అడుగు. మేబీ దేవుడు భార్యతో కూడా మాట్లాడవచ్చు, నువ్వు అనవసరంగా ఓవర్గా రియాక్ట్ అయిపోయావు, క్షమాపణ అడుగు. ఇద్దరు చేరారు, క్షమాపణ చెప్పుకున్నారు, కలిసి చేయి పట్టుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. అంతవరకు సైతాన్ గాడు ఓకే చేస్తాడు. దాని తర్వాత చెప్తాడు, అప్పుడే వద్దు, ఇలాగే పడుకోండి. నేను సిగ్గు లేకుండా విషయాలు మాట్లాడుతున్నాను, ఎందుకంటే వెరీ ప్రాక్టికల్ థింగ్స్ ఐ హావ్ టు టాక్. అంటే క్షమాపణ చెప్పుకున్న తర్వాత మీ శారీరక కలయిక ఉంది, అది మీ క్షమాపణ మీద ముద్ర వేస్తుంది. సైతాన్ గాడికి తెలుసు అది. అంటే శారీరక కలయికతో మనం ఏం చెప్తున్నాడు సైతాన్ గాడికి, రే మేము మానసికంగా, ఆత్మీయంగా, ఈవెన్ శారీరకంగా కూడా ఒకటి, నువ్వు మా మధ్యలో దూరలేవు. అండ్ దెన్ ఫర్ అవర్ ఎంజాయ్మెంట్, మన యొక్క సంతోషం కొరకు. 5 ఫ్యాక్ట్స్ అబౌట్ సెక్స్, 5 వాస్తవాలు. దేవుడు సృష్టించిన ఈ యొక్క అద్భుతమైన గిఫ్ట్ కి 5 వాస్తవాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్, దేవుడు బోత్ పార్ట్నర్స్ హ్యావ్ సెక్సువల్ నీడ్స్. భార్య భర్తలు ఇరువురికి కూడా లైంగిక అవసరాలు పెట్టాడు. ఏ భర్త అయినా, ఏ భార్య అయినా సరే, నాకు ఆ యొక్క అవసరత పెద్ద కనబట్టలేదు, నాకు ఎంతసేపు ప్రార్థనలో ఉండాలి, ఎంతసేపు నేను వాక్యం చదువుకోవాలి, అసలు నాకు దాని మీద ఆశయం ఉండదంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం. రీసెంట్గా మేము జార్ఖండ్ యంగ్ గ్రాడ్యుయేట్స్ ప్రీ మ్యారిటల్ సెమినార్ చేసాం లాస్ట్ వీక్. యంగ్ గ్రాడ్యుయేట్స్ జార్ఖండ్ స్టేట్ ఈజీఎఫ్ ఫ్యామిలీ ప్రీ మ్యారిటల్ సెమినార్ చేసాం. కుర్రోడ్ కింద క్వశ్చన్ రాశాడు, నాకు అసలు అలాంటి అమ్మాయి అబ్బాయి తెలీదు, మొత్తానికి కింద మాకు చాట్ లో పెట్టారనమాట, నాకు అలాంటి కోరికలు లేనప్పుడు నేను పెళ్లి చేసుకోవచ్చా అని. సారీ, నో. ఫస్ట్ గో టు ది డాక్టర్, ప్రాబ్లం ఏంటి తెలుసుకో. ఇఫ్ దట్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, బెటర్ నాట్ టు మ్యారీ అని చెప్పి. ఓకే, సో బోత్ పార్ట్నర్స్ షుడ్ ఎంజాయ్ సెక్స్. భార్య భర్త ఇరువురు కూడా సెక్స్ ఎంజాయ్ చేయాలి. మరణం వేరు చేసే వరకు ఈ గిఫ్ట్ ని వాడుకోవాల్సిందే, దీనికి రిటైర్మెంట్ లేదు. సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ ఇస్ సిన్. అంటే కొన్నిసార్లు వివాహేతర సెక్స్ పాపం అంటే మనం అనుకుంటాం, వేరే స్త్రీతో, వేరే పురుషులతో పాపం చేస్తేనే సెక్స్ అనుకోకండి. ఈవెన్ ఎమోషనల్ లెవెల్లో కూడా. అదే ప్రభు అన్నాడు కదా, ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తే ఆ సమయంలోనే నీవు ఆమెతో విభజించిన వాడు అవ్వదు. అంటే గాడ్, జీసస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ఎమోషనల్ అడల్టీ, భావోద్రేక వ్యభిచారం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మెనీ టైమ్స్ భావోద్రేక వ్యభిచారంలో మనం ఉంటాం, మన జీవిత భాగస్వామితో కాకుండా. సమ్ టైమ్స్ నీ జీవిత భాగస్వామితో సెక్స్ లో పాల్గొంటూ కూడా అదే టైంలో నీ మైండ్ లో వేరొక వ్యక్తి తిరుగుతూ ఉంటారు. అది కూడా పాన్పుని కల్మషం చేసినట్లే. యు ఆర్ డిఫైలింగ్ ద బెడ్, ద మ్యారేజ్ బెడ్. అంటే నీ జీవిత భాగస్వామితోనే నువ్వు లైంగికంగా పాల్గొంటున్న వ్యక్తితో నీ మైండ్ లో రన్ అవుతుంటారు అక్కడ. బి కేర్ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బి కేర్ఫుల్. ఇస్ ఆల్ చాలా సటిల్ వేర్స్ పడగొడుతుంటాడు ఇవన్నీ కూడా. అండ్ సెక్స్ ఈజ్ ఆల్సో ఫర్ రిప్రొడక్షన్, పునరుత్పత్తికి, మన వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. నేను కొన్ని తేడాలు, దేవుడు లైంగిక యంత్రము స్త్రీలు ఏ విధంగా పెట్టాడు, పురుషులు ఏ విధంగా పెట్టాడు, స్త్రీగా చెప్పుకెళ్ళిపోతాను. దెన్ విల్ గో టు ద లాస్ట్
నాలుగో కారణంలోకి మనం వెళ్ళిపోతాం మనం. ఓకే, నేను స్పీడ్గా వెళ్తాను నేను. నేను స్పీడ్గా అంటే నేను ఈ టాపిక్ ఏంటంటే నెక్స్ట్ మనం ఆ యొక్క నాలుగో కారణం మనం చూస్తాం మనం. రైట్, మెన్ టెండ్ టు బి ఫిజికలీ ఓరియంటెడ్. పురుషునికి అతి ప్రాముఖ్యమైన అవసరత శారీరక అవసరత. ఫర్ మెన్ సెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సుప్రీం నీడ్. పురుషునికి, అమ్మ చెల్లెళ్ళు జాగ్రత్త వినండి, భర్తలకి అతి ప్రాముఖ్యమైన అవసరత అది, లైంగిక అవసరత అది. సో డోంట్ డిప్రైవ్ ఇట్. దాన్ని అణిచివేయకండి. ఏమైనా దెబ్బలాట్లైనా ఏదైనా ఒకరోజు బంధు పర్లేదు, సమైక్యాంధ్ర బంధులాగా అన్ని నెలలు కొన్నిసార్లు ఎంతో మంది భార్యలు భర్తలు ఫిజికల్ గా ఈ చిన్న చిన్న వాటికి దూరంగా ఉంటూ దేవుడు ఇచ్చిన డినై చేస్తున్నారు. ఓకే, అండ్ దెన్ స్త్రీలు అతి ప్రాముఖ్యమైన అవసరత. స్త్రీకి సెక్స్ ని పురుషుడు చూసే విధానం, స్త్రీ చూసే విధానం వేరు. సెక్స్ ని పురుషుడు కేవలం ఒక యాక్ట్ గా చూస్తాడు, ఫిజికల్ యాక్ట్, శారీరక క్రియగా మాత్రమే చూస్తున్నాడు. బట్ ఫర్ ఉమెన్ ఆర్ రిలేషనలీ ఓరియంటెడ్. స్త్రీకి అతి ప్రాముఖ్యమైన అవసరత రిలేషన్షిప్ ఫస్ట్. అంటే భర్తతో రిలేషన్షిప్ సరిగ్గా ఉంటేనే దాని ప్రభావం శారీరక క్రియలో పడుతుంది, సెక్స్ మీద పడుతుంది. భర్తతో రిలేషన్షిప్ సరిగ్గా లేదనుకోండి, దీని ప్రభావం దీని మీద పడుతుంది. అనేక సార్లు భర్తలు కొంతమంది నా దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తున్నప్పుడు, నా ఎప్పుడు దూరం ఉంచుతుంది అన్నప్పుడు మేము వచ్చిన ఆన్సర్ ఏంటంటే, నీ రిలేషన్షిప్ ఎలాగుంది నీ భార్యతో. ఎందుకంటే స్త్రీకి సెక్స్ చూసే విధానం ఎలా ఉంటుందంటే, భర్తతో సంబంధము దెన్ శారీరక కలయిక. రైట్, భర్తలారా అర్థమైంది ఇప్పుడు మీకు ఎందుకు మన భార్యలు అనేక సార్లు మనల్ని దూరంగా ఉంచుతున్నారు. నెక్స్ట్, భర్తలారా మన పాపంలో పడకుండా నిమిత్తము చెప్తున్నాను, జాగ్రత్త వినండి. పురుషుని యొక్క లైంగిక ఉద్దీపన పెరిగే విధానము త్రూ సైట్స్ అండ్ ఇమేజెస్, చూచుట ద్వారా, ఊహించుకున్నట ద్వారా. ఒక్క చూపు చాలు, ఒక్క ఊహ చాలు పురుషుడికి సెక్స్ అదనిపోతుంది. బట్ స్త్రీకి అలా కాదు. స్త్రీ యొక్క లైంగిక ఉద్దీపన ఫీలింగ్స్, భావనలు, స్మెల్, వాసన, టచ్, వర్డ్స్. అంటే పురుషునికి ఒక్క చూపు, ఒక్క ఊహ చాలు లైంగిక కోరిక పెరిగిపోవడానికి. గంట ముందే దెబ్బలాటైనప్పుడు కూడా భార్యతో ఆ సమయం వచ్చినప్పుడు జస్ట్ తన కోరిక తెచ్చుకుంటాడు, చెక్క పడుకుంటాడు. కానీ స్త్రీ యొక్క లైంగిక ఉద్దీపన ఇలాగైపోదు. ఉదయం నుంచి నువ్వు నీ భార్యను పట్టించుకున్న విధానం, ఉదయం నుంచి నువ్వు భార్యను ప్రేమించిన విధానము, ఉదయం నుంచి నువ్వు ఆమె ఉపయోగించిన పదాలు, నీ ప్రేమపూర్వకమైన పదాలు, నీ ప్రేమపూర్వకమైన తాకిడి, ఇవన్నీ కూడా స్త్రీలో లైంగిక ఉద్దీపన స్లోగా పెంచుకుంటూ రాత్రి పడగ సమయానికి సిద్ధం చేస్తుంది. వాళ్ళకి ఇలాగ ఒక చూచుడు ద్వారా, ఊహించుకోవడం ద్వారా ఇలా వచ్చేది వాళ్ళకి. తర్వాత పురుషుడు ఏ సమయంలో అయినా, ఏ సమయం అందైనా, ఏ స్థలమైందైనా సెక్స్ కి పూరుకొల్పగలడు. స్త్రీలు తక్కువగా సెక్స్ పూరుకొల్పుతారు. ఇవన్నీ మా కౌన్సిలింగ్ వస్తున్న సూచనలు అన్నమాట మాకు అన్ని కూడా. అండ్ దెన్ పురుషుడు తొందరగా సెక్స్ కి స్పందిస్తాడు. సెక్స్ టైంలో అతనికి ఏ విషయాలు మాట్లాడడానికి ఇష్టపడడు. స్త్రీ నెమ్మదిగా స్పందిస్తుంది, అదే సమయంలో ఆమె అన్ని విషయాలు మాట్లాడుతుంటది. సీ ద డిఫరెన్స్. ఈ గందరగోళాలు అయిపోతున్నాయి, ఎవరికి అర్థం ఎవరితో చెప్పుకోలేము, నలిగిపోతున్నాం మనం. తర్వాత అలసట మరియు ఒత్తిడి పురుషుని యొక్క సెక్స్ జీవితం మీద కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. స్త్రీకి ప్రత్యేక హార్మోనల్ చేంజెస్ స్త్రీ యొక్క సెక్స్ జీవితం మీద కొంచెం ఎఫెక్ట్ చూపిస్తారు. కాబట్టి భర్తలారా, భార్యలారా, ఈ గిఫ్ట్ ని నువ్వు అర్థం చేసుకోకపోతే ఇక్కడ నీకు ఎప్పుడు గొడవలు అవుతుంటాయి. ఇక్కడ అఫ్కోర్స్ నేను సెక్స్ యొక్క బెనిఫిట్స్ చాలా ఉన్నది, నోట్స్ ఇదంతా ఇది మీకు పంపిస్తాను. ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్ అది. కాబట్టి నేను దాని టీచింగ్ అవ్వకలేదు. నా నోట్స్ మీరు జస్ట్ ఫాలో అయితే దట్స్ ఎనఫ్ ఫర్ యూ. వండర్ఫుల్ నోట్స్ ఉన్నది. సో అది మనం చూస్తాం. అండ్ దెన్ మరొక రీజన్ నేను చెప్పి, సైకలాజికల్ రీజన్స్ కొంచెం చెప్పి, నా దగ్గర 42 సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయి, కానీ 10 మాత్రమే మీ ముందు, మేబీ 9 ఎన్నో మీ ముందు మేము పెట్టి దాన్ని మేము నెక్స్ట్ మన క్వశ్చన్ ఆన్సర్ లో మనం వెళ్ళిపోతాం మనం. ఓకే, రైట్. సో దిస్ లాట్ ఆఫ్ ఇవన్నీ ఫుల్ నోట్స్ మన దగ్గర ఉంది. ఓకే, సైకలాజికల్ డిఫరెన్సెస్ 22ది ఉంది. సైకలాజికల్ డిఫరెన్స్ అప్పుడు అన్ని జంప్ చేస్తాను, చూసారా? లాట్ ఆఫ్ నోట్స్ జంప్ చేస్తాను నేను. సైకలాజికల్ డిఫరెన్సెస్ మనం చూడాలి. సైకలాజికల్ డిఫరెన్సెస్ ఒకసారి ఈ బొమ్మ చూడండి, ఒకసారి అందరూ చూడండి ఈ బొమ్మ, ఈ స్లైడ్ చూడండి ఒకసారి. హౌ టు అండర్స్టాండ్ ఎ మ్యాన్ అనే పుస్తకం రాస్తే ఫుల్ ఎడిషన్ అంతా అంతే వచ్చింది. హౌ టు అండర్స్టాండ్ ఎ ఉమెన్, స్త్రీని అర్థం చేసుకుంటే ఎట్లు,
ఎంత పెద్ద పుస్తకం చూసారా? అది ఇంకా పార్ట్ 1 మాత్రమే. 20 సంవత్సరాలు ముగించుకున్న భర్తలు భార్యలారా, సిల్వర్ జూబ్లీలు ముగించుకున్న భర్తలు భార్యలారా, పార్ట్ 1 లో మాత్రమే మీరు ఉన్నారు. ఇంకా రేపు 27th వస్తే వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ఆఫ్ 29 ఇయర్స్ ఆఫ్ మా వెడ్డింగ్ లైఫ్ మేము ముగించుకోబోతున్నాం. బట్ స్టిల్ ఐ మీన్ ద పార్ట్ 1 రైట్. సమ్ ఆఫ్ ది డిఫరెన్సెస్ మనం చూద్దాం క్విక్ గానే. ఓకే, చెప్పగా 40 ఉన్నాయి, 9 చూపిస్తాను. ఇంపార్టెంట్ చూపిస్తాను, మేము దీనికి స్టాప్ చేస్తాం. సో బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ డిఫరెన్సెస్ మనం చూస్తే పురుషునికి స్త్రీకి ప్రవర్తన, వాళ్ళ యొక్క దృక్పథాల్లో ఎలాంటి డిఫరెన్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ థింగ్, థింకింగ్ ప్రాసెస్, ఆలోచించే విధానం. భర్త ఎలా ఆలోచిస్తా నేను చెప్తాను, భార్య ఎలా ఆలోచిస్తుందో చెప్తాది. ఓకే, భర్త ఆలోచించే విధానము బ్లాక్ టైప్ లేకపోతే బాక్స్ టైప్, పెట్టెల రూపం. అంటే జాగ్రత్తనండి, నేను ఇల్లు అని పెట్టెలో ఉంటే, ఇల్లు అని బాక్స్ లో ఉంటే ఇంటి విషయాలు ఆలోచిస్తాను. రోడ్డు అనే బాక్స్ లోకి వెళ్తే రోడ్డు విషయాలు ఆలోచిస్తాను, రోడ్డు మీద ట్రాఫిక్ అని ఆలోచిస్తాను. ఉద్యోగము లేకపోతే మినిస్ట్రీ అనే బాక్స్ లోకి వెళ్తే ఆ విషయాలు మాత్రం ఆలోచిస్తాను. ఇల్లు బాక్స్ కి, రోడ్డు బాక్స్, మినిస్ట్రీ బాక్స్ కి, ఉద్యోగం బాక్స్ కి ఎక్కడ లింక్ ఉండదు. కట్ కట్ కట్. సపోజ్ భర్తలారా, మీరు ఇంట్లో ఉన్నారు, ఇంట్లో నుంచి ఇలాగా ఇల్లు బాక్స్ దాటుతూ రోడ్డు బాక్స్ లోకి వస్తున్నారు. ఈ దాటుతున్నప్పుడు నీ భార్య చెప్తుంది, ఏమండి వచ్చినప్పుడు ఉల్లిపాయలు తీసుకుని రండి. తెస్తానంటావు. జస్ట్ ఇలా బాక్స్ మారితే నీ బాక్స్ కట్టు, ఉల్లిపాయలు కూడా కట్టే. నువ్వు మళ్ళీ తిరిగి ఇంట్లో బాక్స్ లోకి వచ్చినప్పుడు భార్య అడుగుతుంది, ఏమండి ఉల్లిపాయలు తీసుకొచ్చారా? అయ్యో అదే ఏదో అనుకున్నాను, మర్చిపోయానండి. ప్రతి మొగోడు వేసే డైలాగ్ ఇది, మర్చిపోయినప్పుడు. భార్యలు అనేక సార్లు మేము మర్చిపోవడానికి కారణం మా యొక్క థింకింగ్ బ్లాక్ టైప్ లో ఉంటుంది. బట్ భర్తలారా, భార్యల థింకింగ్ ఆ విధంగా ఉండదు. తను చెప్తుంది, ప్రణీత చెప్పిన తర్వాత ఒక్కసారి భర్తలందరూ కూడా భార్య వైపు ఒకసారి తిరిగి, ఎలా ఈరోజు ఉమెన్స్ డే కూడా కదా, మదర్స్ డే కూడా, భర్తలందరూ భార్య వైపు ఒకసారి తిరిగి హెడ్స్ ఆఫ్ అని చెప్తాం. ఓకే, వాళ్ళ థింకింగ్ కి హెడ్స్ ఆఫ్ అని చెప్తాం. అంటే పురుషుడు ఒక సమయంలోని ఒకదాని మీద మాత్రమే ధ్యాస పెట్టగలుగుతాడు. స్త్రీలు దేవుడు అలా తయారు చేయలేదు. మేము ఒక్కదాని మీద ఒక్క సమయంలోని ఒకదాని కాదు కానీ అనేక వాటి మీద మేము ధ్యానం పెట్టగలుగుతాం. అంటే మా ఆలోచన విధానం ఎలాగుంటదంటే రింగ్ టైప్, స్పైరల్ రింగ్ టైప్. అది నేను తేడా మర్చిపోయాను కానీ పూర్వంలోనూ ఒకలాంటి గాజులు వచ్చేది లేడీస్ కి. అది ఇలా పెట్టి ఇలాగా ఇలా చుట్టూ వేసేవారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దానికి లింక్ ఉంటుంది. సో స్త్రీల ఆలోచన విధానము అలాగుంటది, లింక్ ఉంటది. పుట్టుక నుంచి గోతికి వెళ్ళే వరకు మాకు అంత లింక్ ఉంటది. దేన్ని ఎక్కడక్కడ వదిలిపెట్టి వెళ్ళాం. జీవితంలోని మన భర్తలతో పాటు ముందుకు వెళ్తాం కానీ చాలా విషయాలు మాతో పాటు మోసుకుంటూ వెళ్తాం. అవి కొన్ని అనవసరం ఉంటాయి, కొన్ని అవసరం ఉంటాయి. అనవసరమైన విషయాలు చాలా మోసుకొని వెళ్తాం. అది మా ఆత్మీయ జీవితానికి అది బరువు అయిపోతుంది, మా మానసిక జీవితానికి అది బరువుగా ఉంది, ఆటంకపరుస్తుంది, మా ఆరోగ్యాలు దెబ్బతి. ఇవంతా తెలుసుంటూ కూడా ఎందుకు చాలా గతంలో జరిగిన చాలా విషయాలు, ఒక జ్ఞాపకాలు ఉంచుకుంటాం. మేము దాని నుంచి తొందరగా డీలింగ్ అవ్వము. ఎందుకు తీసిందండి? వీఆర్ రిలేషనల్ బీయింగ్స్, రిలేషనల్లీ ఓరియంటెడ్. కాబట్టి మేము విషయాల్ని, జరిగిన సంఘటనల్ని మేము వదిలిపెట్టి వెళ్ళిపోము. మేము మాతో పాటు వాడిని తీసుకొని వెళ్తాము. ఎప్పుడైనా ఏ విషయంలో గాయపరచబడితే మళ్ళీ పాత దానికి లింక్ పెడతాము, దాని గురించి ఆలోచిస్తాము, దాని గురించి గొడవాడతాము, దాని గురించి డిస్కషన్ చేస్తాము, దీన్ని ముడిపెడతాము, మాట్లాడతాము. సో మా విధానం ఎలాగుంటదంటే రింగ్ టైప్ జటిలమైపోయి ఉంటది అనమాట. రింగ్ అంతా ముళ్ళు ఉంటది. మరి మీరు ఎంతమంది మీరు ఆ యూట్యూబ్ లోని మ్యాన్స్ బ్రెయిన్, ఉమెన్స్ బ్రెయిన్ అని చెప్పేసి ఒక వీడియో ఉంటది, ఇల్లు చూడండి. దాంట్లో చాలా చక్కగా ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తది. ఒక మనిషి మగవాని, ఒక పురుషుడు మైండ్ ఎలాగుంటది, ఒక స్త్రీ మైండ్ ఎలాగుంటది. పురుషుడు మైండ్ ఎలాగుంటది అంటే బాక్స్ ఒక బాక్స్ ఉంటది, ఇల్లు అని ఒక బాక్స్ ఉంటది బ్రెయిన్ లో. తర్వాత ఆఫీస్ అని ఒక బాక్స్ ఉంటది. అలా వేరుగా ఉంటది. కానీ ఆ వీడియోలో ఏం చూపిస్తారంటే స్త్రీ, ఒక లేడీ, ఒక బ్రెయిన్ ఎలాగుంటది అంటే అంత చిక్కులు ఎక్కడ ఏంటి అన్ని ముడిపడి ఉంటాయి. సో మా ఆలోచన విధానం, అందుకే చాలాసార్లు భర్తలు అంటారు, అమ్మో నువ్వేంటో నాకు అర్థం అవ్వట్లేదే అని అంటారు. మా విధానం అలాగా.
మేము అన్నిటినీ కాంప్లికేట్ చేసుకొని అంత చిక్కులు వేరువేరుగా ఆలోచించాం, అన్నిటిని కలిపి ఆలోచిస్తాం. ఓకే, సో భర్తలది బ్లాక్ టైపు, భార్యది రింగ్ టైపు కాబట్టి వాళ్ళు అన్ని లింక్లే, అన్ని లింక్లే. దెన్ ఒకసారి సెల్యూట్ చేసేద్దాం భార్యలందరూ కూడా, రైట్? ఓకే. అండ్ దెన్ రెండోది, ఒక సంఘటనని గుర్తుంచుకోవడం అనేది, జ్ఞాపకం ఉంచుకోవడం అనేది పురుషుల్లో తక్కువ ఉంటుంది, స్త్రీకి ఎక్కువ ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని ఇప్పుడే జరిగినట్లు చెప్పగలిగిన కెపాసిటీ స్త్రీలకు మాత్రమే ఉంది. హెడ్స్ ఆఫ్. అండ్ దెన్ రిపీటింగ్ ద సేమ్ స్టోరీ, చెప్పిందే చెప్పడం. భర్తలు తక్కువ, నో. భార్యలు ఎస్, చెప్పిందే చెప్తారు. కొంత భర్తలు అంటారు కదా, అన్నా మా భార్య అన్న నాసా ఎంప్లాయీ అన్న. నాసా అంటే నాట్ అమెరికన్ నాసా కాదు, నసా. మరొక క్షమించి మర్చిపోయే సామర్థ్యం పురుషులకి ఇమ్మీడియట్గా ఉంటుంది, ఎస్. బట్ స్త్రీలు క్షమించినని కాదు, వాళ్ళు భావోద్రేకాలు గాయపరచబడతాయి కాబట్టి కొంత టైం తీసుకుంటారు. అవి సెటిల్ అవడానికి. గాయపరచబడతాయి కాబట్టి. అంటే ఉదాహరణ చెప్తాను చూడండి, ఒక పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఆ భూమిలో ఉన్న పలకలు కదిలిపోతాయి. అందువల్ల భూకంపం అయిపోయిన తర్వాత తిరిగి ఆ పలకలు సర్దుకుంటే భూమిలో, ఆ సర్దుకుంటు చిన్న ట్రెమర్స్ వస్తుంటాయి. ఎందుకంటే భూమిలో కదిలిపోయిన పలకలు తిరిగి సర్దుకుంటాయి, తిరిగి వాళ్ళ ప్లేస్లోకి వెళ్తున్నాయి. ఓకే, స్త్రీ యొక్క భావోద్రేక పలకలు ఒకసారి భార్యాభర్తల మన మధ్య గొడవ అయిన తర్వాత భర్త అంటే సెట్ అయిపోతాడు, భార్య యొక్క ఎమోషనల్ ప్లేట్స్ అయిపోతాయి. ఇద్దరు సారీ చెప్పుకున్నప్పుడు కూడా ఈ ప్లేట్స్ తిరిగి సెటిల్ అవుతున్నప్పుడు టైం పడుతుంది సెటిల్ అవడానికి. భర్త సెటిల్ అయిపోతారు, భార్య వెంటనే సెటిల్ అయిపోవాలని కోరుకుంటారు, కానీ అది జరగదండి. నాట్ పాసిబుల్. ఎందుకంటే మేము ఇమోషనల్ బీయింగ్స్, మేము రిలేషనల్ బీయింగ్స్ కాబట్టి మీరు సారీ చెప్పి క్షమాపణ అడిగినా కూడా తిరిగి మేము నార్మల్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటాము. ఆ టైం ఇవ్వండి. అంటే సపోజ్ అంతే, అక్కడ లెక్చర్ కొట్టేసి ఇంత విశ్వాసి, ఇంత మెచ్యూర్డ్ బిలీవర్, ఇంత ప్రార్థన చేస్తావు, గంట కొద్ది బైబిల్ చదువుతావు, గంట కొద్ది ప్రార్థన చేస్తావు, ఇదేనా నీ క్షమాపణ అని దయచేసి లేయొద్దు ప్లీజ్. మీ విధానం వేరు, మా విధానం వేరు. మేము క్షమిస్తాము, కానీ తిరిగి నార్మల్ కొంత టైం పడుతుంది, అది అర్థం చేసుకోండి. అదే క్షమాపణ చెప్పుకున్న తర్వాత పదాలు బయటికి వెళ్దాం రాడు, అప్పుడు రాను అంటారు. బయటికి వెళ్ళడమే కాదు, ఇంట్లో నార్మల్ బిహేవ్ చేయడానికి కూడా కొంత టైం తీసుకుంటాం. మళ్ళీ సరదాగా గిలిగిడి నవ్వేసి మాట్లాడాలంటే జరగదు, టైం పడుతుంది. అలాగ స్పేస్ ఇవ్వండి టు కమ్ టు టర్మ్స్. అండ్ దెన్ మరొక కారణం, రియాక్షన్ టైము భర్తకి ఇమ్మీడియట్ గా ఉంటుంది. ఏమన్నా దద్దద్దది మాట్లాడేస్తాడు, ఇమ్మీడియట్ రియాక్షన్ టైం. బట్ స్త్రీలు మాత్రం అలా కాదు, సరి అయిన అవకాశం. ఇప్పుడేమన్నక్క మా ఆయనకి ఎక్కడ నొక్కాలో నాకు తెలుసు, మాట్లాడి స్త్రీలు కూడా ఉంటారు, సరి అయిన అవకాశం కొరకు చూసేసి దాడి చేసిన స్త్రీలు కూడా ఉంటారు. జాగ్రత్త మా స్త్రీలరా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద డిఫరెన్సెస్. ఓకే, పీక్ టైమ్ ఆఫ్ రియాక్షన్, పీక్ టైం, అత్యున్నతమైన పురుషులు ప్రత్యేకంగా డ్యూటీ నుంచి రాగానే, ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ హోమ్ వర్క్ పురుషులకి. ఓకే, స్త్రీలకి తొందరగా కోప్పడే సమయం ఎప్పుడంటే వాళ్ళ యొక్క పీరియడ్స్, మెన్స్ట్రువల్ పీరియడ్కి, వాళ్ళ యొక్క పీరియడ్ బిఫోర్ వాళ్ళ శరీరంలో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతాయి కాబట్టి, సమతుల్యత లోపిస్తుంది కాబట్టి వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి ఆ 1 వీక్. ఒకసారి పీరియడ్స్ వస్తే మళ్ళీ మామూలైపోతారు అంతా. ఇలాగే ఒకసారి మన ఈజీఎఫ్ సర్కిల్ ఒక సెమినార్ తీసుకున్నాం మేము, చాలా కాదు, రీజన్ కూడా చెప్పను ఏ రీజన్ వాళ్ళకి తీసుకున్నాము. సో ఇది బోధించిన తర్వాత లంచ్ టైంలో ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, అన్న ఇప్పుడు నాకు అర్థమైందన్నా. ఏంటి అర్థమైంది తమ్ముడు? అదే అన్న, మీరు చెప్పారు కదా ఉంటాయని, కేకలు వేస్తారు, అరిచేస్తారు, ఏడు చేస్తారు ప్రతి చిన్నదానికి అని చెప్పారు కదన్నా. నాకు ఇప్పుడు అర్థమైందన్నా. నాకు ఇది తెలియక నేను వెళ్ళి మా పాస్టర్ చెప్పాను, పాస్టర్ గారు నెలకు వస్తారు మా దెయ్యం పడుతుంది వచ్చి ప్రార్థన చేయమని. అంటే ఇది సర్వసాధారణంగా స్త్రీ యొక్క శరీరంలో జరిగే విషయాలన్నీ కూడా దేవుడు పెట్టిన విధానం అది. 1 వీక్ బిఫోర్ ఆల్ పీరియడ్స్ కి ఇలాంటి పీక్ టైమ్ ఆఫ్ రియాక్షన్ వాళ్ళకి. తర్వాత కంపేరింగ్ విత్ అదర్స్, ఇతరులతో పోల్చడం పురుషులు తక్కువగా చేస్తారు. ఒక వంట దగ్గర పోలిస్తే, కానీ మీరున్నారు ఎందుకు, ఆ అన్న చూడండి, అక్క
ఆయన చేస్తారో. అమ్మ చెల్లి, అన్న ఎంత గరుకో నీకు తెలియదు, అక్కడికి తెలుసు. దూరపు కొండ ఉండగానే ఉంటాయి, దగ్గరికి వెళ్తే గరుకు తెలుస్తుంది. సో డోంట్ కంపేర్ హస్బెండ్ విత్ అదర్ మ్యాన్. ఇతర పురుషులతో నీ భర్తను ఎప్పుడు కూడా పోల్చొద్దు. ఎందుకంటే బై కంపేరింగ్ యువర్ హస్బెండ్ విత్ సమ్ అదర్ మ్యాన్ యు ఆర్ అటాకింగ్ హిస్ మ్యాన్లీనెస్. అతని యొక్క పురుషత్వాన్ని అటాక్ చేసినట్టు అవుతుంది, తట్టుకోలేడు, ఏమో కొనుక్కుంటాం. ఓకే, అండ్ దెన్ సైన్స్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఒక వివాదం ప్రారంభం అవుతుందంటే, ఇద్దరి మధ్య పేలమవుతుందంటే, భర్తకి కొన్ని సూచనలు, కొన్ని సైన్స్ కనబడతాయి, భార్య కొన్ని సైన్స్ కనబడతాయి. భర్తలో ఏంటి చూడండి, ముఖ కవలికలు మారిపోతాయి, ముఖంలో నవ్వు ఉండదు, అనవసరంగా ఇటు అటు తిరుగుతుంటాడు, కాలు పిల్లిలాగా. డ్యూటీ లేదా కావలిస్తే ఇంట్లో టెన్షన్ ఉందంటే వేసుకొని బయటకు వెళ్ళిపోతాడు. నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్. టెన్స్డ్ ఇన్ వర్క్ ప్లేస్, ఇన్ మినిస్ట్రీ, ఇన్ ఎవ్రీవేర్ టెన్స్డ్. బట్ ఫర్ ఉమెన్ ఎలా ఉండదంటే, అనవసరంగా పిల్లలను బాధేస్తారు, వంట పాత్రలతో శబ్ద కాలుష్యం చేస్తుంటారు. ఓకే, సో మెనీ వేస్. జాగ్రత్తనండి అమ్మ స్త్రీలారా. ఇంకొక విషయం, ఒక కౌన్సిలింగ్ టీప్ చెప్తానండి వినండి. కొన్నిసార్లు భర్తలు వాళ్ళకి సమస్య గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళ గుహలోకి వెళ్ళిపోతారు. దే విల్ గో ఇన్ టు దేర్ ఓన్ కేవ్. అది ఎవరితో చెప్పడానికి ఇష్టపడరు. అప్పుడు ఉభావంగా ఇవన్నీ కనబడతాయి, ఈ సైన్స్ అన్ని. మీరు ఉన్న పట్లక ఎందుకు చెప్పండి, ఎందుకో చెప్పండి, చెప్పడు, కేకలేస్తారు ఆ టైంలో, ఊరుకో. చేర్చండి. పురుషుడు ఎప్పుడైతే నేను హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాను, నాకు నీ సహాయం కావాలి, బయటకు వచ్చే వరకు, ఆ గుహ నుంచి బయటకు వచ్చే వరకు వెయిట్ చేయండి. సో దిట్ ఆల్ మన జ్ఞానవంతురాలి స్త్రీ తన ఇల్లు ఆల్ ద టిప్స్ వీఆర్ గివింగ్, రైట్? ఓకే, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇంకండి మేము క్లోజ్ చేస్తాం, ఆల్రెడీ 9:05 అయింది టైము. సో విల్ క్లోజ్ హియర్. సో ఫార్ మనం విన్నది, ఇంకా ఫర్దర్ నోట్స్ అంతా మీకు నేను నోట్స్ లో పెడతాను కాబట్టి మీరు చదువుకోవచ్చు. మీరు కూడదండి, కొంత తెలుగు ఇంగ్లీష్ నోట్స్ ఉంటుంది కాబట్టి. రేపు దినం ఎల్లుండి మేము వెరీ పవర్ఫుల్ టాపిక్ మీకు టీచ్ చేయబోతున్నాం. వన్ ఈజ్ ఫర్గివ్నెస్ ఇన్ మ్యారేజ్. వివాహంలో క్షమాపణ. ఫర్గివ్నెస్ జనరల్ కాంటెక్స్ట్ లో మాట్లాడలేదు, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ లో ఫర్గివ్నెస్ ఏ విధంగా ఆపరేట్ అవ్వాలి, పవర్ఫుల్ టాపిక్ అది. దట్ నోట్స్ ఒక ఇద్దరు లైఫ్స్ నుంచి వచ్చింది, భార్య నుంచి వచ్చింది నోట్స్ అది. సో దట్ విల్ టీచ్ యూ వెరీ పవర్ఫుల్ నోట్స్ అది. సో అండ్ దెన్ రోల్స్, హస్బెండ్ రోల్, వైఫ్ రోల్, అది మనం చూడబోతున్నాం ఎల్లుండు. సో ఓవర్ టు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. వెల్కమ్ దండి. రైట్ తమ్మి, థ్యాంక్ యూ అన్న. నౌ క్వశ్చన్ అవర్ అన్న. yes అక్క మీరు కూడా రెడీ ఉండండి అక్క. syllabus not out of syllabus. yes yes. ఈ క్వశ్చన్ అవర్ లో ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో సింబల్ ని, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. అందరికి ఓపెన్ చేయడానికి కుదరదు, అందరికి అన్మ్యూట్ చేయడానికి కుదరదు కాబట్టి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి. ఓకే, జాషువా డానియల్ మీకు అన్మ్యూట్ చేశాను, చూడండి. జాషువా డానియల్ గారు మాట్లాడండి. కొంచెం పెద్దగా మాట్లాడండి. ఓకే ఓకే, వినపట్లేదు సరిగా. చాట్ బాక్స్ లోని క్వశ్చన్ టైప్ చేసినా మాకు కనబడుతుంది, మేము ఆన్సర్ చేస్తాం. చాట్ బాక్స్ లోని క్వశ్చన్ టైప్ చేయండి, మాకు కనబడుతుంది, మేము ఆన్సర్ చేస్తాం. ఒకవేళ మీ ఇది వాయిస్ క్లియర్ గా మాకు వినబడిపోతే. అన్న ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో ఉంది కదన్నా. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి భార్యను హత్తుకునండి. సో బట్టి పురుషుడు మాత్రమే తల్లిని తండ్రిని విడిచిపెడతాడు, స్త్రీ కాదని నా యొక్క అభిప్రాయం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలండి. ఇక్కడ పురుషుడు మ్యాన్ అని ఉపయోగించాడు, కానీ హీబ్రూ బైబిల్లో
అది హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్. ఓకే, బోత్ మ్యాన్ అండ్ ఉమెన్ ఇస్ యూనిసెక్స్ అది. సో మన హిబ్రూ బైబిల్కి వచ్చేసరికి ఇట్స్ నాట్ జస్ట్ భర్త మాత్రమే కాదు, బోత్. అంటే హిబ్రూ బైబిల్లోని మ్యాన్ అంటే దేనికి సూచి, బోత్ మనిషి, స్త్రీ పురుషుడు. అది నెక్స్ట్ వర్మ దివ్య ముంబై నుంచి, ముంబై ఈజీఎఫ్ అన్మ్యూట్ చేశాను, మీరు మాట్లాడొచ్చు. వర్మ దివ్య. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. ఈ 5 లాంగ్వేజెస్ గురించి ఒక క్వశ్చన్ అన్న. సో ఈ 5 లాంగ్వేజెస్ లో అంటే పార్ట్నర్ స్పౌస్ మీట్ అయ్యే విషయంలో ట్రై చేస్తా ఉంటాం, బట్ 100% మీట్ అవ్వదు. బట్ అవతల పక్క నుంచి ఎక్స్పెక్ట్ చేస్తానే ఉంటారు, బట్ మనం ట్రై చేస్తా ఉంటాం. కట్ ఆఫ్ ఎక్కడ అనేది కొంచెం కష్టం అవుతా ఉంటుంది. ఇస్తున్నాను కదా. సో ఇక్కడ ఒకటి భార్య భర్తలు ఇద్దరు గమనించుకోవాల్సింది, నో హ్యూమన్ బీయింగ్ క్యాన్ సాటిస్ఫై us 100%. ఓన్లీ గాడ్, ఓన్లీ గాడ్, ఆయన ఒక్కడికే అది సాధ్యం. బట్ యాజ్ ఫార్ యాజ్ వీ క్యాన్ డూ, వీ హ్యావ్ టు డూ. బట్ కంప్లీట్ సాటిస్ఫై వ్యక్తికి దేవుని దగ్గర నుంచి మాత్రమే. సో నాకు రావట్లేదు నా జీవిత భాగస్వామి అని చెప్పేసి అనవసరంగా బాధపడడంలోని ఇట్స్ ఫూలిష్నెస్. I get my complete satisfaction from my God. And there is no cut off. The big cut off. Let us give our best. Let us give our best. Can. Yeah, that's all. నిసిపాల్ అన్మ్యూట్ చేశాను, చూడండి. ప్రైజ్ లార్డ్ అంకుల్, ఆంటీ. బాగున్నావా? బాగున్నానా ఆంటీ? థ్యాంక్ యూ ఆంటీ. బాబు బాగున్నాడా ఆంటీ? థ్యాంక్ యూ ఆంటీ. అంటే ఇప్పుడు మనము డిస్కస్ చేసాం కదా, అంటే మీరు చెప్పారు కదా, అంటే డిఫరెన్సెస్ ఉంటాయి, వాటిని మనం అర్థం చేసుకోవాలి. కొంత లేట్ గా అమ్మాయిలు బయటకు వస్తారు, మన త్వరగా రాగలరు. సో ఇలాంటివి పిల్లల ముందు అంత కరెక్ట్ కాదు కదా చేయడము. సో ఆ టైంలో త్వరగా ఫర్గివ్ చేస్తే ఉంటది అని మనం చెప్తా ఉంటాం కదా. మరి ఇక్కడ అర్థం చేసుకోండి అని పిల్లల ముందు మారండి అన్నది ఎట్లా మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలము అన్నది డౌట్. అంటే ఒకటి we have to తెలుసుకోవాలి, let us not act in front of children. మన పిల్లలు కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ కాన్ఫ్లిక్ట్స్ టు కమ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్ అది పరలోకం నుంచి దిగొచ్చేసారు, మా మమ్మీ డాడీ మధ్యలో ఏ గొడవలు ఉండదు, ఏ మనస్పర్ధలు ఉండదు, అప్పుడే కొట్టేసుకుంటారు, అప్పుడే కట్టి కౌగిలించేసుకొని ముద్దు పెట్టేసుకుంటారు. నాట్ మ్యాన్ హ్యాండ్లింగ్, ఇట్ హ్యాపెన్స్ ఈవెన్ బిలీవర్స్ ఫ్యామిలీస్ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఉన్నది. నో, ఐఎమ్ నాట్ టెల్లింగ్, బట్ let us give a true picture to our children so that tomorrow when they go into their married lives, so they should not get a shock. అంటే వాళ్ళ ముందు దెబ్బలాడుకోవడం మంచి పద్ధతి కాదు. బెటర్ గో టు రూమ్ అండ్ సెటిల్ ద థింగ్ అండ్ కమ్ అంతే. ఓకే ఓకే ఓకే, థాంక్యూ అంకుల్. అండి అనిల్ కుమార్, నెక్స్ట్ అనిల్ కుమార్. అన్నా చేస్తాం. యాక్చువల్గా ఫైనాన్స్ విషయం డిస్కస్ చేయలేదు. యాక్చువల్గా మీరు ఒక పాయింట్, అవును, అంటే ఒకవేళ అది కొంచెం డౌట్ ఉంది. అంటే అది బహుశా రంగనాథన్లో ఫ్యామిలీ బడ్జెట్ చేస్తున్నారు. ఓకే ఓకే, మై క్వశ్చన్ యాక్చువల్గా అంటే ఓకే ఓకే కరెక్టేనా, బిట్వీన్ అంటే భార్య భర్తల మధ్య ఒక ఎంప్లాయీ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఒకవేళ ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు? దట్ ఇస్ ద ప్రాబ్లం యాక్చువల్లీ. భార్య ఎంప్లాయీ, భర్త ఎంప్లాయీ కాలేదు, అప్పుడు ఇద్దరి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్ చాలా హెవీగా కనబడతా ఉన్నాయి ఈ రోజు సిచ్యువేషన్స్. అవును అవును. ఒకటి తంబి, ఎవరు ఎంప్లాయ్, భార్య ఎంప్లాయీ అయినా భర్త కాకపోయినప్పుడు కూడా హెల్తీ విషయం ఏంటంటే ఫైనాన్స్ దగ్గర వచ్చేసరికి ఇద్దరు కలిసి చేయాలి. ఫైనల్ గా అంటే అది హస్బెండ్ చేతులు ఉంటే చాలా మంచిది. అది హస్బెండ్ చేతులు ఉంటే మంచిది. అది ఓకే. అంటే కొన్నిసార్లు భార్య ఉద్యోగం అంటే భర్త ఉద్యోగం కాకపోయినప్పుడు కూడా, బట్ స్టిల్ వైఫ్ అక్కడ సబ్మిసివ్ ఉండి లెట్ ద ఫైనాన్స్
handled by the husband with the cooperation of the wife. But it is good for the husband to earn, because the responsibility of running the family and taking care of the family, God has first given to the husband, and the wife is a suitable helper. అంటే ఒకవేళ హస్బెండ్ ఒక ప్రస్తుతానికి ఖాళీగా ఉండొచ్చు ఉద్యోగం లేకుండా, సో వైఫ్ ఎర్న్ చేస్తున్నప్పుడు కూడా బట్ స్టిల్ వైఫ్ యొక్క సబ్మిసివ్నెస్ అక్కడ కూడా కనబడాలి. అంటే ఫైనాన్స్ దగ్గర వస్తే డామినేట్ చేయడం, తను ఎర్న్ చేస్తుంది కాబట్టి ఎవరు డామినేట్ చేయకూడదు. కొన్నిసార్లు భర్తలు గడించిపోయినా భార్య జీతం తీసుకొని దే డామినేట్. సమ్టైమ్స్ ఇన్ఫీరియారిటీ ఉంటుంది. మ్యూచువల్ డిస్కషన్, మ్యూచువల్ ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ వైఫ్స్ అల్టిమేట్ డెసిషన్ భర్త విడిచిపెట్టాలి. డిస్కషన్ చేయొచ్చు, బట్ అల్టిమేట్ గా భర్త విడిచిపెట్టడం చాలా మంచిది. ఎవరు ఇందాక ఏదో క్వశ్చన్ ఇక్కడ వచ్చిందమ్మా చాట్ బాక్స్ లో, సారీ వి కుడెంట్ రీడ్ ఇట్. someone asked a question. అది ఇంకోసారి డిస్ప్లే చేయగలుగుతారమ్మా? జాన్ డేవిడ్ అడిగారు అక్క, దట్ వాయిస్ ఇస్ నాట్ సో క్లియర్ సంథింగ్. అంటే ఆ క్వశ్చన్ ఒకసారి చూపించగలిగితే వి కుడెంట్ రీడ్ ఇట్, వి వర్ టాకింగ్ నో, మేము చదవలేపాము. ఒకసారి ఒకవేళ వీలవుతే ఆ క్వశ్చన్ డిస్ప్లే చేస్తే ఒకసారి మేము చదవగలిగితే వి కెన్ ఆన్సర్. అక్క చాట్ బాక్స్ లో కనిపిస్తుంది అక్క మీకు కూడా? అదే కనబడింది, కనబడి మళ్ళీ ఇట్ హస్ బీన్ మూవ్డ్. ఐ డోంట్ నో హౌ టు సీ దట్. ఓకే, ఇంకేమైనా అడగమని చెప్తాము, చూద్దాం దాన్ని. ఆఫ్ కోర్స్ ఇక్కడతో ఇప్పుడు అందరూ అడగలేకపోయిండొచ్చు, బట్ రేపు మా నంబరు సూర్య దగ్గర తీసుకోండి. తీసుకొని రేపు మీరు రేపు కాదు రేపు కూడా మేము మా పర్సనల్ మీరు ఫోన్ చేసి అడగొచ్చు. పర్సనల్ గా ఫోన్ చేసి అడగ, కొన్ని మీరు అడగలేరు, కొన్ని విషయాలు ఇక్కడ అడగలేకపోవచ్చు, సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. యూ కెన్ హ్యాపీలీ ఆస్క్, డోంట్ వరీ, డోంట్ హెసిటేట్, వి ఆర్ హియర్. పర్సనల్ గా you can call us up and you can ask us. Both numbers అక్కడ కూడా నేను ఇస్తాను. సో సిస్టర్స్ ఎవరంటే అక్కకి ఫోన్ చేయండి, బ్రదర్స్ నాకు ఫోన్ చేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. జాన్ మోజెస్ అదోని ఉన్నారన్నా? అన్నా గుడ్ ఈవినింగ్ అన్నా, ఇట్స్ వెరీ నైస్ టైం విత్ యూ. యాక్చువల్ గా దేవుడి దయని బట్టి నేను చాలా ఫుల్ గా మినిస్ట్రీలో ఉన్నాను ప్రెసెంట్. ఈవెన్ దో ఐఎమ్ ఎ బ్యాంక్ ఎంప్లాయ్, గాడ్ ఈస్ ప్రొవైడింగ్ మీ సో మెనీ ఆఫర్స్ టు డూ హిస్ మినిస్ట్రీ. My wife also same. She is also ministry oriented. But her internal feeling is I am not up to the level to you. So ఇలాంటప్పుడు మీరు లవ్ లాంగ్వేజ్ లో ఒక మాట చెప్పారు, వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అని. నేను ఎలాంటి వర్డ్స్ చెప్పాలో మీరు కొద్దిగా గైడ్ చేస్తే. అంటే వైఫ్ ఎలా ఫీల్ అవుతుంది అంటే, నేను నీ అంత చేయలేకపోతున్నాను, నీ అంత చేయలేకపోతున్నాను, నేను నీకు కరెక్ట్ కాదేమో. అంటే ఇప్పుడు అలా ఇప్పుడు తను ఏం చేస్తుందో ఆ చిన్నదైనా సరే, యు జస్ట్ గివ్ ఎఫర్మ్, yes గుడ్, చాలా బాగుంది, నువ్వు చాలా బాగా చేసావు. బయట 10 మంది ఎఫర్మ్ చేసి బాగా మీరు ఎఫర్మ్ చేయకపోతే షీ విల్ కంటిన్యూస్లీ కీప్ ఫీలింగ్ దట్ షీ ఇస్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ అప్. అంటే ఆమె చేసిన చిన్నదైనా సరే తమ్మి, ఒకసారి ఒక చెల్లి మాకు తను రాసిన పుస్తకం పేరు చెప్పండి, మళ్ళీ మీరు వెంటనే మీరు కరెక్ట్ అయిపోతారు. చాలా చక్కటి పుస్తకం రాసింది తను, స్త్రీలకి ఓకే, మంచి పుస్తకం రాసింది. తను ఆ పుస్తకాన్ని మాకు ఇస్తూ అన్నా స్టేట్ అంతా ఈ పుస్తకం చదివి చాలా నాకు కాపీస్ వెళ్ళాయి, చాలా మంది నాకు ఉత్తరాలు రాస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, బాగుందని. కానీ నా భర్త ఎప్పటికొచ్చి ఈ పుస్తకాన్ని ఫస్ట్ పేజ్ కూడా తిప్పలేదన్నా. అది నాకు చాలా గాయపరుస్తుంది. వేల ఉత్తరాలు ఏమైనా సంతోషపరచలేదు, కానీ భర్త ఫస్ట్ పేజ్ కూడా తిప్పకపోవడం తనకు చాలా నిరాశ చేసింది. ఓకే తమ్మి, గాడ్ బ్లెస్ యు. ఒక చిన్న మాట అన్న, అంటే అక్కని అడుగుతున్నాను, అంటే అక్క మీరు తనకి ఇలాంటి ఫీలింగ్స్ పోవడానికి ఏమైనా సజెషన్ ఇవ్వగలరు అక్క? యాక్చువల్ గా తను చేస్తుంది, నేను ఎంకరేజ్ చేస్తున్నాను, కానీ తన ఇన్నర్ ఫీలింగ్ అనమాట. ఒకసారి తనకి నా నంబర్ ఇవ్వండి, నువ్వు పర్సనల్ గా తనతో మాట్లాడతా. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. షూర్లీ హెల్ప్ హర్. నేను పర్సనల్ గా మాట్లాడతాను, నా నంబర్ తను తీసుకొని కాల్ చేయమని చెప్పండి. ఐ విల్ టాక్. థాంక్స్ అ లాట్ అక్క. వెల్కమ్. కిరణ్ కుమార్ పద్మావతి. బ్రదర్ కిరణ్ కుమార్ హలో. yes తమ్మి. హలో అన్నా. అమ్మా చెప్పండి అమ్మా.
యాక్చువల్ గా ఈ ఫ్యామిలీ అంబరెల్లా ఇమేజ్ తో మనం ఫ్యామిలీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కదన్నా. అయితే ఫస్ట్ జీసస్ క్రైస్ట్, నెక్స్ట్ హస్బెండ్, నెక్స్ట్ వైఫ్, చిల్డ్రన్ ఇలా చెప్తాం కదా. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ని పక్క పక్కన పెట్టినట్టు ఇమేజ్ ఇస్తే అంబ్రెల్లా ఇమేజ్ లో మేబీ ఫ్యామిలీలో డామినేషన్ లేకుండా ఉంటుందేమో కదన్నా. అంటే పక్క పక్క అంటే అంబ్రెల్లా అనేది అంటే ప్రభు భర్త క్రీస్తు సంఘానికి శిరస్సుకున్నాడు, భర్త భార్యకి శిరస్సుకున్నాడు. భర్త యొక్క శిరస్సు కింద భార్య ఉంది, భర్తకి శిరస్సు కింద భార్య ఉంది. ఓకే, సో భార్య పిల్లలు అందరూ ఉన్నారు. దట్స్ ఆర్డర్. పక్క పక్కన అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ భర్త శిరస్సు కింద ఉన్నారు, అంబ్రెల్లా కింద భార్య ఉందంటే అణిచివేత కాదు. అక్కడ భర్త ఈజ్ కవరింగ్ తమ్మి. భర్త కవర్ చేస్తున్నాడు భార్యని ఫ్రమ్ ద. భర్త సెక్యూరిటీ ఇస్తున్నాడు. దేని సెక్యూరిటీ? మెంటల్, ఫిజికల్, స్పిరిచువల్ సెక్యూరిటీ ఇస్తున్నాడు. అంతేగాని అది అణిచివేత కాదు అక్కడ అన్నా. అంటే చిన్న ఇదన్నా, అంటే బయట సెక్యులర్ వరల్డ్ లో సేమ్ ఇమేజ్ వస్తుంది కదా, మనం యాక్చువల్ గా ఇమేజ్ ని చేంజ్ చేసి పక్క పక్కన పెట్టి ఇదే రాస్తే బాగుండేమో కదా అని. అంటే లేకపోతే బయటకి కూడా అంటే ఇమేజ్ కాదు కదా మెయిన్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం కాదు. సో భర్త భార్య పక్కన గొడుగు పక్కన, బట్ స్టిల్ షీఈస్ అండర్ ద కవరింగ్ ఆఫ్ హస్బెండ్. అంతే, పక్కనున్నా కిందనున్నా కవరింగ్ అంతే. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. వెల్కమ్. Paul Joshua. Yes, Paul Joshua. పాల్ జాషువా అన్మ్యూట్ చేశాను, మీరు కూడా అన్మ్యూట్ చేసుకుంటే వస్తుంది. ఓకే, పాల్ రాజు. ఓకే ఓకే బ్రదర్, మధు బ్రదర్ మాట్లాడండి. ఇక్కడ స్టాప్ చేసుకుందామా అన్న? ఇక్కడ స్టాప్ చేసుకుందామా? అన్మ్యూట్ అయింది షుగర్ పేషెంట్ బాబు. అక్క, అందుకోసం అక్క నో ప్రాబ్లం, చెప్పు. ఓకే, last question we can take. You can ask us in private. Phone so, if you want one last question, some question. Husband has block type mentality, but really he behaves differently with his wife. Well, you can ask us private. మాకు అడగొచ్చు. ఇంకెవరు ఉంటే చెప్పండి. లాంగ్ క్వశ్చన్, మరో క్వశ్చన్. పాల్ జాషువా బ్రదర్. అంకుల్ చెప్పండి. పాల్ జాషువా మాట్లాడుతున్నా. How are you, Nana? బాగున్నావా? అంకుల్ I'm doing good and thank you. అంకుల్, మీ ఫ్యామిలీలో వచ్చిన గ్రేటెస్ట్ కాన్ఫ్లిక్ట్ ని మీరు వాయిస్ బ్రేక్ అవుతుందన్నా. అంకుల్ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు చెప్పండి. మీ ఫ్యామిలీ లైఫ్ లో వచ్చిన గ్రేటెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఏదైనా ఎగ్జాంపుల్ తీసి అది మీరు ఏ విధంగా రిజాల్వ్ చేసుకున్నారో చెప్పగలరా? ఓకే, మా ఇద్దరికి యాక్చువల్గా స్టార్టింగ్ వచ్చేది బ్రింగ్ అప్ ది చిల్డ్రన్, పేరెంటింగ్ ఇచ్చేది మా ఇద్దరికి. నా యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే నా బ్రాటప్, నా యొక్క బ్యాగేజ్, ఆంటీ బ్యాగేజ్ టోటలీ డిఫరెంట్. ఉదాహరణకి ఇంట్లో పెద్ద కొడుకుని, చిన్నప్పుడు ఒక దెబ్బ తగలలేదు, బుద్ధిగుండేవాడిని, ఒక కఠినమైన మాట వినబడలేదు నాకు చిన్నప్పుడు. కాబట్టి నేను పెద్ద అయిన తర్వాత నా వివాహానికి అంటున్నప్పుడు నా పిల్లలకి కొట్టాలన్నా, అంటే కొట్టవలసిన టైంలో కొట్టాలన్నా, లేకపోతే వాళ్ళు గట్టిగా దెబ్బలాడాలన్నా నోరు వచ్చేదిగా చేయొచ్చేది. దట్ ఇస్ మై బ్యాగేజ్. తర్వాత ఆంటీది ఎలాంటిదంటే, ఆంటీ బ్యాగేజ్ ఎలా ఉంటుందంటే, తను ఇంట్లో వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు, తిని ఇంట్లో రెండోది.
ఎప్పుడు కూడా అన్ని అల్లరి పనులు చేసేది, బాగా దెబ్బలు తినేది. సో తనకి దెబ్బలు తినడం, కఠినంగా మాటలు వినబడడం తనకు అలవాటు. తను పిల్లల దగ్గరికి వచ్చేసరికి, క్రమశిక్షణ దగ్గరికి వచ్చేసరికి తను ఫట్ మన కొట్టడం, పిల్లలు చిన్నప్పుడు దద్దరు మాట్లాడడం తనకు చాలా ఈజీగా ఉండేది. నాకా చెయ్యి వచ్చేది కానీ నోరు వచ్చేది కాదు. నా బ్యాగేజ్ వేరు. ఇక్కడ మా ఇద్దరికి అయ్యేది డిస్కు అయ్యేది. మీరు అలా మెత్తకుండబట్టే, మిమ్మల్ని బట్టే డిస్కో. సో దెన్ అట్ వన్ స్టేజ్ మాకు అర్థమైంది. సో ఇక్కడ బ్యాలెన్స్ కావాలి. ఇక్కడ నా బ్యాగేజ్ ఏంటో నేను కొంత బయట రావాల్సి ఉంది, తన బ్యాగేజ్ లో నుంచి తన విషయాలు జాగ్రత్త పడాలి. సో ఇద్దరం కలిసి పిల్లల్ని ఆ పేరెంటింగ్ ఇవ్వాలి. అంటే he came with one baggage, I came with another baggage of parenting. So now it is our children. తన బ్యాగేజ్ కాదు, నా బ్యాగేజ్ కాదు. ఇప్పుడు now our children, based on their character, based on their nature, how are we to parent them? That is attacking the problem, not the person. Many times we are attacking the problem, not attacking the problem, attacking the person. That is the problem. ఓకేనా? ఓకే తమ్మి, ఇక్కడ క్లోజ్ చేసుకుందామా క్వశ్చన్ అవర్? క్వశ్చన్ అవర్ క్లోజ్ చేసుకుందామన్నా? yes తమ్మి, yes. థ్యాంక్ యూ అన్న. అక్క థ్యాంక్ యూ అక్క. వెల్కమ్ అన్న. సూర్యప్రకాష్ అన్న, ఒక్క నిమిషం. పార్టిసిపేట్స్ అందరికి ఒక మనవి. చాలా మంది మీ ఫోన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెట్వర్క్ ప్రాబ్లం బట్టి మనకి ప్రాబ్లం వస్తుంది, కానీ రిమైనింగ్ మన ప్రాబ్లం లేదు. చక్కగా ఆడియో బాగా వస్తుంది నా దగ్గర అయితే. కొంతమందికి కొంత ఆడియోని ఎలా చేసుకోవాలో తెలియట్లేదు. మంది 1000 వరకు మనం ఎలా చేయొచ్చు పార్టిసిపేట్స్ ని, కాబట్టి ప్రాబ్లం లేదు. కొంతమంది యాడ్ అవటం, మీ డేటాని సరిగ్గా ఉంచుకోండి. వేరే దానికి డేటా అయిపోయినా కానీ కనెక్ట్ అవ్వదు. కొంతమంది ఫోన్ చేస్తున్నారు నాకు, కనెక్ట్ అవ్వట్లేదు బ్రదర్ అని. కనెక్ట్ అవకపోవడానికి మన దగ్గర ప్రాబ్లం కాదు, మీ డేటాలో అయిపోయి ఉంటుంది. దయచేసి మీరు మనది 5000 వరకు మనం ఎలా చేస్తుంది మనది ఈ జూమ్ అన్నది. కాబట్టి మనదేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా మనం దాన్ని సరిగ్గా మీ డేటా అయిపోవటం బట్టి అవుతుంది అనమాట. కాబట్టి దయచేసి గమనించాలి. ఇది గమనించి మీరు